మదర్ మిల్క్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఫార్ములా మిల్క్ కంపల్సరీగా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. తల్లి పాలు అనేవి బిడ్డకి బెస్ట్, అసలు డిస్కషనే లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేయాల్సి రావడంతో చిన్న పిల్లల్ని బిజీగా ఉంచడానికి స్క్రీన్ టైం అనేది కామన్ అయిపోయింది మ్యామ్. ఫస్ట్ మీరు పిల్లలు కనే ముందు ప్లాన్ చేసుకోండి, నేను టైం ఇవ్వగలనా లేదా. ఒక చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి నేను ఎవరికో చూపించాను మ్యామ్. నల్లగా ఉందేంట్రా, నలుపు తెలుపు ఎత్తు పొట్టి లావు సన్న మందబుద్ధి తెలివి ఈ పోలికలు లేకుండా మనాళ్ళు మంచి మాట చాలా మంది అన్నారు. ఆటిజం అంటే ఏంటి అసలు? రేపు ఆ బిడ్డకు ఆటిజం ఉంటే నేను మాట్లాడుతున్నప్పుడు అతని గొడవలో అతను ఉంటాడు. అంటే సొసైటీలో టాబు ఏంటంటే మ్యామ్, ఇలాంటివి ఏదైనా సైకాట్రీ దగ్గర తీసుకెళ్ళాము పిల్లల్ని అంటే వీడికి పిచ్చి వచ్చేసిందా. మన సమాజంలో కొంచెం సెన్సిటివ్నెస్ పెరగాలి, వేరే వాళ్ళని చూసే దృక్పథం మారాలి. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ సెక్షువాలిటీని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. రెండు బాడీ న్యాచురల్ గా వచ్చే మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయిలకి నేను అట్రాక్ట్ అవుతున్నానమ్మా అని చెప్పగలిగే ధైర్యం ఆ అబ్బాయికి ఉండాలి. అంటే ఆ పేరెంట్స్ పెంపకంలో అంత ఫ్రీడమ్ ఉండాలి. చిన్నపిల్లలు సడన్ గా ఫిట్స్ వచ్చేయడం, పేరెంట్స్ పానిక్ అయిపోవడం, రాంగ్ హ్యాండ్లింగ్ చేయడం, దీని మీద మీరు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్పండి మేడం. వీళ్ళని ఇమీడియట్ గా మనం ఎలా సేవ్ చేసుకోవాలి? దెర్ ఈస్ వన్ థింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే మాట భయంకరంగా వినబడుతుంది మ్యామ్. అవును, ఇంగ్లీష్లో అర్థమైన మీనింగ్ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయడం మానేస్తున్నాయి. ఒక ఆర్టికల్ చూశాను మ్యామ్. అసలు ఏంటి ఇదంటే 2003, 2010 తర్వాత కొత్త యాంటీబయాటిక్స్ ఏం మార్కెట్లోకి రాలేదు. మనం ఇంకా పాత యాంటీబయాటిక్సే వాడి అవే డిసీజులు మళ్ళీ మళ్ళీ ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్గానిజమ్స్ కూడా ఏట్లకైతే ట్రీట్ చేస్తున్నాం అవి కూడా అవుట్ స్మార్ట్ చేస్తున్నాయి మనల్ని, అందుకని యాంటీబయాటిక్స్ పని చేయట్లేదు అని చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాశారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు చెప్పండి. సెకండ్, ఇది ఎప్పుడు వాడాలి యాంటీబయాటిక్స్? అసలు యాంటీబయాటిక్స్ అంటే క్రిముల్ని అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ వీటినన్నిటినీ చంపేవే. కానీ మన రొటీన్ వాడుకలో ఏమైపోయిందంటే బ్యాక్టీరియాని చంపేవే మనం యాంటీబయాటిక్స్ అంటాం మొదలు పెట్టాము. సో ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడదాం, ఎందుకంటే వాటి అబ్యూస్ మ్యాక్సిమం ఉంది, యాంటీ ఫంగల్ అబ్యూస్ కూడా మ్యాక్సిమం ఉంది ఇప్పుడు క్రీముల రూపేణ. ఓకే, సో ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఈ మైక్రోబ్స్ అంటే కంటికి కనపడని క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి మనం వాడే మందులకి రెసిస్టెంట్ అయిపోయినాయి. అంటే ఈ మందులు వీటి మీద పని చెయ్యట్లేదు. సో ఈ 25 ఏళ్లలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల దగ్గర 40 మిలియన్ పీపుల్ చనిపోతారు అని చెప్తున్నారు. మందులు పనిచేయక. సినిమా చూసారా మీరు చిన్నప్పుడు, ప్రేమ అని, రేవతి అండ్ వెంకటేష్ మూవీ చూసారా? అమ్మాయి చనిపోద్ది మందులు పనిచేయక. అదే జరుగుతుంది, ఇంకా ఎక్కువ అవ్వబోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాదొక రాజ్యం. ఓకే, నా రాజ్యంలో మంచి సైనికులు ఉన్నారు, ఇంకా చాలా సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి నా దగ్గర, మంచి ఆయుధాలు ఉన్నాయి. అంటే ఈ సైనికులు కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట, ఎవరికి తెలియ వాటి గురించి. శత్రు సైన్యం వచ్చింది, నా సైనికులు వెళ్ళి వాళ్ళని చంపేస్తున్నారు, హ్యాపీగా వాళ్ళని ఓడిచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. ఓకే, కానీ నాకు బుద్ధి పుట్టి నాకు ఎలా పనిచేస్తాయో ఈ సీక్రెట్ వెపన్స్ అని అవి కూడా వాడటం మొదలుపెట్టా. వీళ్ళు భయపడి మిగిలిన మంది పరిగెట్టేశారు. కానీ వీళ్ళకి నా దగ్గర సీక్రెట్ వెపన్స్ గురించి తెలిసిపోయింది. వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఒక 5-6 నెలలు ఆగి మంచిగా ఈ సీక్రెట్ వెపన్స్ కౌంటర్ రెడీ చేసుకుని వచ్చి నా మీద యుద్ధం చేసి నన్ను ఓడిచ్చేశారు. సో నా శరీరమే నా రాజ్యం. ఓకే, అండ్ నా సైనికులు ఎవరు, నా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. నా ఇమ్యూన్ సిస్టము వీటిని చంపగలిగినప్పుడు నేను అనవసరంగా నా సీక్రెట్ వెపన్స్ యాంటీబయాటిక్స్ వీళ్ళ మీద ప్రయోగించాలా? అనవసరంగా ప్రయోగించాను. వీళ్ళకి తెలిసిపోయింది సీక్రెట్. ఈ బ్యాక్టీరియా ఏం చేసినాయి, కాసేపు రెస్ట్ తీసుకుని కొన్ని రోజులు అయ్యాక
ఈ సీక్రెట్ వెపన్స్‌ని ఎలాగ మళ్ళా రివర్స్ చేయాలో రెడీ అయ్యి వచ్చినియి. సో, ఇప్పుడు నేను ఈటి మీద ప్రయోగించినా పని చేయలా. సో, ఇవి నా శరీరాన్ని డిస్ట్రాయ్ చేసేసాయి. చంపేసాయి నన్ను. ఇది జరుగుతుంది. ఇది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే. సో, ఇది ఇష్టమొచ్చినట్టు ఎవ్వరు పడితే వాళ్ళు. అంటే ఇది ప్రజల్నే తప్పు పట్టక్కలేదు. చాలామంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్‌లో కూడా అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం జరుగుతుంది. ఇది చాలదన్నట్టు మెడికల్ షాప్‌కెళ్ళగానే దగ్గు, జలుబు అనగానే యాంటీబయాటిక్. ఆర్ఎంపీలు ఆళ్ళైతే ఇంక హై లెవెల్ యాంటీబయాటిక్స్. మామూలు మాలాంటి డాక్టర్లు పోనీ నోటి మందులు రాసినా వాళ్ళైతే ఇంజెక్షన్‌లు ఏకంగా హై లెవెల్. సెఫోపెరజోన్, సల్బాక్టమ్ ఇంజెక్షన్స్, ఇవి కూడా ఇచ్చేస్తున్నారు. మిరోపెనమ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. అవి ఏది ఒక డోస్ ఇస్తారు మళ్ళా. 2 డోసులు స్టీరాయిడ్ ఇంజెక్షన్. అండ్ ఇంక ఇవన్నీ చూసి ప్రజలేమనుకుంటారు, ఇదే మందు అనుకుని ఇదే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, మోషన్స్ అనగానే వెళ్ళి ఓఫ్లాక్సిసిన్, మెట్రోనిడజోల్ కాంబినేషన్ ఇచ్చేస్తున్నారు. ఇన్ని 20 ఏళ్ళు దాటింది నా ప్రాక్టీస్. ఎప్పుడు అక్యూట్ డయేరియాకి, విరోచనాలకి మన మెట్రోనిడజోల్ అనే మందే వాడలేదు. వాడాల్సిన అవసరమే రాదు ఇండియాలో. వెస్టర్న్ కంట్రీస్‌లో ఉంటది. అక్యూట్ అమీబియాసిస్ ఉంటది. మనకు ఉండదు. ఎందుకంటే అమీబా ఎప్పుడు మన పొట్టలో కూర్చొని ఉంటది అక్కడ ఇండియాలో. అది మాకు ప్రొఫెసర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటా నేను. ఓకే. ఇప్పుడు వరకు ఇన్నేళ్ల ప్రాక్టీస్‌లో నేను వాడలా. అండ్ నాకు చాలా మంచి ప్రాక్టీస్ ఉంది హైదరాబాద్‌లో. ఓకే. వాడపోవటం వల్ల ఎవరికీ నష్టం రాలేదు. ఓకే. కానీ పేరెంట్సే ఎళ్లి ఇచ్చేస్తారు ఇది. ఓకే. అండ్ అజిత్రోమైసిన్ ఎంత మంచి మందది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫికేషన్, అవేర్ క్లాసిఫికేషన్, యాక్సెస్, వాచ్, రిజర్వ్ మెడిసిన్స్‌ని, యాంటీబయాటిక్స్‌ని డివైడ్ చేశారు. అందులో ఈ అజిత్రోమైసిన్ అనే వాచ్ అంటే జాగ్రత్తగా అవసరమైనప్పుడు వాడండి అని. ఓకే. సో, మైకోప్లాజ్మా న్యూమోనియే వీటికి బాగా పనిచేస్తుందని. లాస్ట్ ఇయర్ మైకోప్లాజ్మా న్యూమోనియా న్యూమోనియా వచ్చినప్పుడు ఇది పనిచేయలే మాకు సగం మందికి. ఎందుకంటే ఎజీ మింగేయటం. మళ్ళీ చంటి పిల్లల్ని తీసుకొస్తారు దగ్గు, జలుబు, జ్వరం అని. నేను క్లియర్‌గా ఇది వైరల్ అమ్మ, అంత ఫస్ట్ ఎయిడ్ అన్నీ చెప్తాను. ఎప్పుడు పారాసెటమాల్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు ఇవన్నీ చెప్తాను. నాకు ఉంది డాక్టర్, నేను అజిత్రోమైసిన్ వేసుకుంటున్నా అంటారు. అంటే ఇదేమి లాజిక్, నీకొకటి నీ బిడ్డకొకటి ఉండదు కదా ఒకే టైంలో. ఆళ్ళైనా వేసేసుకుంటున్నారు, డాక్టర్స్ అయినా రాసేస్తున్నారు, ఆర్ ఫార్మసీ వాళ్ళైనా ఇచ్చేస్తున్నారు. ఏం లాజిక్? మనం ఎంత అబ్యూజ్ అంటే అంత అబ్యూజ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి అందరం మిస్టేక్స్ చేస్తాము. బట్ డయాగ్నోసిస్ నోబడీ ఈజ్ ఆల్వేస్ 100% పర్ఫెక్ట్. బట్ ఎక్స్పీరియన్స్‌తో మనం ఇంప్రూవ్ అవుతాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను థ్రోట్ స్వాబ్ చేయాలి అన్నాననుకో, అదేంటో డాక్టర్ డబ్బులు సంపాదించటానికి రాసింది అన్నట్టు చూడొద్దు. ఓకే. సో, ఇది చేస్తే ల్యాబ్‌కి పంపిస్తే ఏ క్రిమి ఉందో చూసి దాన్ని బట్టి ఇవ్వటం కరెక్ట్ పద్ధతి. సో, కాపోతే ఇండియాలో పేదరికం ఎక్కువ. సో, అందరూ టెస్టులు చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. సో, ఇలాంటి ఆటికి మరి మన దేశంలో గవర్నమెంట్ సెక్టార్‌లో సర్వీసెస్ ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ అవగాహన పెంచటం అనేది గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టాలి. ఐ థింక్ నథింగ్ కెన్ బీట్ రేజింగ్ అవేర్‌నెస్. ఎడ్యుకేట్ చేస్తేనే మనం ఇంప్రూవ్ అవుతాము. అండ్ ఈ ఎడ్యుకేషన్ వల్ల ఎంతో నష్టాన్ని ఆపగలం మనం. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ, హాస్పిటలైజేషన్స్ కానీ, హెల్త్ సెక్టార్ మీద యాక్చువల్‌గా ప్రెషర్ తగ్గుద్ది అవేర్‌నెస్ పెంచితే. ఒక క్వెషన్ అడుగుతాను మ్యామ్ హ్మ్. దీంట్లో. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్‌కెళ్ళి కొనేసుకోవచ్చా అసల? ఫార్మసీలో అమ్మచ్చా అసలు అలాగా? అయ్యో! మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా, అంటే నేను కొనుక్కొని తెచ్చుకోవచ్చన్న విషయం నాకు తెలుసు. Yes. బట్ No, it రూల్స్ అండ్ shouldn't గైడ్‌లైన్స్ be allowed. It shouldn't be allowed. It shouldn't be allowed. How can you decide that your child needs an antibiotic? Yeah. And which antibiotic? Yeah. Which antibiotic? అన్నిటికి ఒకే యాంటీబయాటిక్ కాదు కదా.
ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇఫ్ ఐఎమ్ సస్పెక్టింగ్ ఒక పర్టిక్యులర్ జర్మ్ అనుకో ఒక రకం ఇస్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఒకటి ఇస్తా. అందులో కూడా నారోయెస్ట్ స్పెక్ట్రమ్ చూస్ చేసుకుని ఇస్తాను నేను. పాసిబుల్ నారోయెస్ట్ స్పెక్ట్రమ్. న్యూమోనియా ఒక రకం న్యూమోనియా సస్పెక్ట్ చేస్తే ఒకటి ఇస్తా. వైరల్ న్యూమోనియా అనుకో, అది కూడా ఇన్ఫ్లుయెన్జా కాదు, ఇంకేం కాదు, ఆర్ఎస్వి వల్ల అనుకో, నా దగ్గర ఏం యాంటీబయాటిక్ ఉంది? ఎస్ మ్యామ్. లేదు. బట్ యాంటీవైరల్ ఉంది దానికి. యాంటీవైరల్ ఉంది. బట్ అందరికీ ఇవ్వము అది. ఓన్లీ హాస్పిటలైజ్డ్ వాళ్ళకి ఒక పర్టిక్యులర్ వేలో ఇస్తాము. ఓకే. సో, ఇప్పుడు నాకు యాబ్సెస్ ఉంది. పుండు, చీము, చెగ్గడ్డ. దానికి ఒక రకంగా నేను అప్రోచ్ అవ్వాలి. అండ్ ఎన్ని రోజులు ఇవ్వాలనేది కూడా క్లియర్‌గా నేను చెప్పాలి. కోర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు యాంటీ ఫంగల్ ఉంది, క్లోట్రైమజోల్. ఎక్కడున్న క్యాండిడ్ బి అడ్వర్టైజ్మెంట్లు రింగ్ వార్మ్ వస్తే వాడమని. హౌస్‌హోల్డ్ డ్రగ్ మ్యామ్ అది ఇప్పుడు. అది ఏమవుతుంది, పేరెంట్స్ తెలియక ఈ క్యాండిడ్ బి అనేది పిల్లాడికి ఎక్కడ ర్యాష్ వచ్చినా రాసేస్తున్నారు. ఆ బిలో ఉండే స్టెరాయిడ్ బి అనేది ఎంత స్ట్రాంగ్ స్టెరాయిడ్, అసలు మేము పిల్లల్లో వాడకూడదు. సో ఏమైందంటే ఈ క్లోట్రైమజోల్కి ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసింది యాంటీ ఫంగల్కి. సో ఏమవుతుంది, ఇప్పుడు నాకు రింగ్ వార్మ్ ఉంది. ఓకే. సో ఈ క్లోట్రైమజోల్ స్టెరాయిడ్ కాంబినేషన్ రాశాను. సో రింగ్ వార్మ్కి క్లోట్రైమజోల్ పనిచేయట్లేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ వచ్చేసింది. స్టెరాయిడ్ పనిచేసి ఆ ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. నేనేమనుకుంటాను, నాకు రింగ్ వార్మ్ తగ్గిపోయింది అనుకుంటా. కొన్ని రోజులు అయ్యాక చూస్తే ఇక్కడొక రింగ్ వార్మ్, ఇక్కడో రింగ్ వార్మ్, ఇక్కడో రింగ్ వార్మ్, ఇక్కడో రింగ్ వార్మ్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టెరాయిడ్ టెంపరరీగా దాన్ని అదింపెట్టింది తప్ప కింద అది స్ప్రెడ్ అవుతా ఉంది. ఓకే. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఒక మంచి డర్మటాలజిస్ట్‌ని సంప్రదించి రాయండి. అండ్ మోర్ ఓవర్ ఈ స్టెరాయిడ్, యాంటీ ఫంగల్ కాంబినేషన్లు వాడొద్దు. ఒకవేళ మీరు రింగ్ వార్మ్‌కి వాడాల్సి వచ్చినా ఓన్లీ యాంటీ ఫంగల్ వాడాలి. అండ్ కోర్స్ కంప్లీట్ చేయాలి. 4 వారాలంటే 4 వారాలు రాయాలి. దాని మీద కాకుండా చుట్టూ ఎక్స్ట్రా 2 సెంటీమీటర్లు రాయమంటే చుట్టూ ఎక్స్ట్రా 2 సెంటీమీటర్లు రాయాలి. సో అలా చెప్పింది ఫాలో అయ్యి కోర్సులు కంప్లీట్ చేసి సొంత బ్రెయిన్ ఉపయోగించొద్దు ఇలాంటి విషయాలు అనేది నా అడ్వైస్. ఇంకొక చిన్న విషయం చదివాను మ్యామ్. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ని చాలా చిన్న చిన్న పరిస్థితులకు కూడా మనం వాడేయడం వల్ల కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతోంది అని వాడు రాశాడు మ్యామ్. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఏంటి, నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఏంటి? స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఇప్పుడు రెయిన్బో అంటాం కదా, రెయిన్బో ఇంద్రధనుషు. స్పెక్ట్రమ్ అంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ లైట్. అలాగా నారో స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఈ యాంటీబయాటిక్ కొన్ని బ్యాక్టీరియా మీదే పనిచేస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే చాలా రకరకాల బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది. సో మనం ఈ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోయే సమస్యకి నేను ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ది వాడాను అనుకోండి, ఈ యాంటీబయాటిక్ ఇది ఎలా పనిచేస్తుందనే పనితీరు ఆ బ్యాక్టీరియాకి తెలిసిపోవటం వల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ముందుకు వస్తాయి అన్నమాట. రేపు ఈ యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి నాకు వచ్చినా ఇది పనిచేయదు. అందుకే ఎప్పుడు నారోయెస్ట్ స్పెక్ట్రమ్ చూస్ చేసుకోమని చెప్తాము. సో డాక్టర్స్ కూడా వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి పిక్ చేసుకోవాలి. నారోయెస్ట్ స్పెక్ట్రమ్ ఈ కండిషన్కి ఈ 2 జర్మ్స్ మేబీ కాజ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ 2 జర్మ్స్కి పనిచేసే చాలు నాకు, అంటే నాకు రిపోర్ట్స్ వచ్చే లోపు. సివియర్ అయితే, సివియర్ కాదనుకో అసలు ముందు మొదలు పెట్టొద్దు, ఆ కల్చర్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మొదలు పెడతా. లేదంత టైం లేదు, నేను స్టార్ట్ చేయాలి అనుకో కల్చర్కి శాంపుల్ పంపి ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మట్టుకే కవర్ చేస్తా. అంతే. చక్కగా ఇంత మంచి మందు రకరకాల క్రిములను చంపేది వాడేసి దీన్ని వేస్ట్ చేయను నేను. సో అలాగుండాలి మన ప్లాన్. సో మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. యాంటీబయాటిక్స్ని దాచుకోకపోతే భవిష్యత్ తరాలకి నార్మల్ మైక్రో ఆర్గానిజమ్స్ బేసిక్ జబ్బులతోటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నాకు అర్థమైంది మ్యామ్, చాలా బేసిక్ లెవెల్. అంటే మనలో చాలామంది ఎలా చూస్తారంటే మన ఇంట్లో చెత్త తీసి పక్కన పడేస్తే పర్వాలేదు మనకేమీ రాదు అనుకుంటాము.
మరి అక్కడి నుంచే దోమలొస్తాయి. దోమలకు తెలీదు కదా! ఈ ఇల్లు, ఆ ఇల్లని. హ్మ్. ఈగలకి తెలీదు కదా! ఆ ఇల్లు, ఈ ఇల్లని. హ్మ్. అలాగే బ్యాక్టీరియాకి కూడా తెలీదు. ఈ ఇంట్లో వాళ్ళకి రెసిస్టెన్స్ లేదు. ఈ ఇంట్లో వాళ్ళకుందని. ఓకే. సో, మనమేమనుకుంటాము, మన ఫ్యామిలీ బావుంటే చాలు అని అనుకోవచ్చు. కాదు. ఈ రెసిస్టెన్స్ ఒస్తే మీ ఫ్యామిలీయే కాదు, మీ వల్ల మీ చుట్టుపక్కల ఆళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. మీ ఒక్కళ్ళే కాదు. హ్మ్. కమ్యూనిటీ మొత్తం సఫర్ అవుతారు. రేపు మీ ఇంటి పక్కనాళ్ళకేదైనా పెద్ద జబ్బొస్తే, మీ వల్ల ఆళ్ళకి ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. యెస్ మ్యామ్. మీకు తెలియని కూడా తెలీదు ఆ విషయం. యెస్ మ్యామ్. డోంట్ అబ్యూజ్ యాంటీబయోటిక్స్. సో, ఆహ్, ఇది ఒక సెగ్మెంట్ మ్యామ్. రెగ్యులర్‌గా మన చుట్టూ జరిగే కొన్ని డ్రగ్స్ బేసిస్ మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేనొక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాను మ్యామ్. అంటే ఒక ఆర్టికల్ కూడా కాదు. ఒక 2, 3 లైన్‌లో రాసింది. సండే బుక్ లాంటి బుక్‌లో లైక్ పేపర్స్‌తో వచ్చేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2021 ఆ ప్రాంతంలో ఇచ్చిన డేటా ప్రకారం ప్రతి 150, 100 మందిలో ఒకళ్ళకి ఆటిజం ఉంది అని అన్నారు. అది ఏ కంట్రీస్‌లో ఆ డేటా క్రియేట్ చేశారు ఏంటని అంత డీప్‌గా చదవలేదు మ్యామ్. అసల 130, 150 మందిలో ఒకళ్ళకి ఎందుకు ఆటిజం వస్తుంది? పాయింట్ నంబర్ 1. ఆటిజం అంటే ఏంటసల? పాయింట్ నంబర్ 3, ఆటిజంకి ట్రీట్మెంట్ ఉందా మ్యామ్? అసలు ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అంటే అది ఒక న్యూరో డెవలప్‌మెంటల్ ఇష్యూ. అంటే మనము డెవలప్ అయ్యే మన బ్రెయిన్ ఆలోచించటము, ఆ డెవలప్‌మెంట్ అనే దాంట్లో కొంచెం తేడా రావటం వల్ల వీళ్ళు మనం చెప్పేది పిల్లలు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, వాళ్ళని వాళ్ళు వ్యక్తపరుచుకునే విధానం. హ్మ్. వేరే వాళ్ళతో కలిసే విధానం, సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 2 వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళు వ్యక్తపరుచుకునే విధానం మిగతా వాళ్ళకంటే వేరేగా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. మీరు వింటున్నారు. రిజిస్టర్ అయింది. మీరు ఆన్సర్ ఇస్తున్నారు. రేపు ఆ బిడ్డకు ఆటిజం ఉంటే నేను మాట్లాడుతున్నప్పుడు అతని గొడవలో అతనుంటాడు. రిజిస్టర్ అవ్వదు. ఓకే. సో, రిజిస్టర్ అవ్వదు కాబట్టి మాట్లాడటం నేర్చుకోడు. అండ్ ఇప్పుడు అందరం కూర్చున్నాము. మనము ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాము. తను మటుకు తన ప్రపంచంలో వేరేగా ఉంటాడు. అందరితో కలవడు. కలవడు. ఓకే. ఇది మెయిన్. ఇది మెయిన్. అంటే మనకి సూపర్ఫిషియల్‌గా కనిపించే క్యారెక్టరిస్టిక్సా ఇవి? క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ ఏంటంటే 15 నెలల నుంచి 18 నెలలు సుమారుగా ఆ వయసులో మీ బిడ్డ నెమ్మదిగా మీ కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడటము ఆర్ మీరు ముద్దు పెట్టుకోమంటే పెట్టుకోవట్లా. అప్పటి వరకు బానే జరిగింది. అక్కడి నుంచి హగ్ చేసుకోమంటే చేసుకోవట్లా. ఏమన్నా కావాలన్నా మిమ్మల్ని ఇలా లాక్కెళ్తున్నాడు తప్ప అలా చూపించట్లా. హ్మ్. ఓకే. అండ్ మాటలు రాలేదు. కానీ మీరు మ్యూజిక్ పెట్టారనుకో, ఏ రూముల్లో ఉన్నా పరిగెట్టుకొచ్చేస్తాడు. హ్మ్. మ్యూజిక్‌తో డాన్సులు చేస్తాడు అన్నీ. ఆర్ ఏబీసీడీ అన్నీ నేర్చేసుకోవచ్చు హై ఫంక్షనింగ్ ఆటిజంలో. అన్నీ చెప్పొచ్చు. కానీ మీతో మాట్లాడడు. హ్మ్. కమ్యూనికేషన్. మీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడడు. హ్మ్. ఏమన్నా కావాలన్నా ఇలా చూపిచ్చడు. కొంతమందికి మాటలు కూడా రావు. హ్మ్. మాటలు హై ఫంక్షనింగ్ ఆళ్ళు మాటలొస్తాయి. కానీ మీతో ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు చెప్పాలనుకుందే వాళ్ళు రైమ్సు, మ్యాథ్స్ సూపర్ ఇంటెలిజెంట్ ఉండొచ్చు. ఇది ఇంటెలిజెన్స్‌తో అసలు సంబంధం లేని సమస్య. అస్సలు తెలివితో సంబంధం లేదిది. ఇదల్లా వేరే వాళ్ళతో సమాజంలో ఎలాగా ఒకళ్ళతో ఒకళ్ళు సోషల్ స్కిల్స్ ఉండే పద్ధతి. మన మనసులో ఉంది అవతల వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసుకునే, వ్యక్తపరిచే విధానం. ఇవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, ఐ కాంటాక్ట్. సో, మీరు 15 నెలలు, 18 నెలలు, 19, 20 నెలలు ఆ టైంలో మాట్లాడటం లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు. ఏమన్నా కావాలన్నా ఇలా చూపించట్లేదు. ప్రతిదీ కమ్, 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 కమ్ అలా అనుకుంటా ఒక చోట కూర్చొని రిపీట్ చేయటము. ఒకే కారుని పట్టుకొని ఇలా, ఇలా, ఇలా అనుకోవటము. అంటే ఒక లక్షణం ఉంటే కాదు. ఇవన్నీ ఉంటాయి. ఆ!
కొంతమంది పిల్లలు కార్‌లతో ఆడుకోవటం ఇష్టం. ఆళ్ళంతా అందరూ చక్కగా ఉంటారు, మాట్లాడతారు, హగ్ చేసుకుంటారు. కార్‌తో ఆడుకుంటా ఉంటారు. అది ఆటిజం అనక. ఈ లక్షణాలన్నీ ఉంటే మనం ఆటిజం సస్పెక్ట్ చేయాలి. మీరు ట్రీట్మెంట్ ఉందా అని అడిగారు. ఆ ట్రీట్మెంట్ అనేది ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్. సో, మంచి డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్ కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ ఫస్ట్ ఎళ్ళాలి మనం. చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ. వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే ఆటిజం ఉందా? లేదా? సో, ఉంది అని నిర్ధారించాక వీళ్ళకి మనం ఈ థెరపీ స్టార్ట్ చేయాలి. స్పీచ్ కానీ, హ్మ్. లేదా బిహేవియర్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ ఇది స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ థెరపీ కనుక మనం సరిగ్గా ఎళ్తే చాలామంది పిల్లలు మంచిగా ఈ సమాజంలో బ్రతక నేర్చటం, హ్మ్. తర్వాత మాట్లాడటం, ఇవన్నీ నేర్చుకుంటారు. ఓకే. మనం లేట్ చేసే కొద్దీ సమస్యని ఈ ఈ అడ్రెస్ చేయటం కష్టమవుతది. ఇప్పుడు ఆటిజం ఎందుకు పెరిగింది అనే దాని గురించి అయితే చాలా రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం చెప్తున్న హైపోథెసిస్ ఏంటంటే, ప్రపంచంలో వస్తున్న విపరీతమైన మార్పుల వల్ల జీన్స్ మీద ప్రభావం పడి, ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ దానివల్ల ఆటిజం ఎక్కువ చూస్తున్నాము అని చెప్పబడుతుంది. మన మైక్రోప్లాస్టిక్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, స్క్రీన్ టైములు పెరిగిపోవటం, ఎక్కడన్నా సెల్ ఫోన్స్, ఐప్యాడ్స్, టీవీ ఇవన్నీ ఉండటం వల్ల కానీ, ఇలా రకరకాల మార్పులు మన జంక్ ఫుడ్‌లు పెరగటము, ఇలా ప్రపంచంలో వస్తున్న మార్పుల వల్ల అంటే తల్లి గర్భం ముందు నుంచి కూడా చూసుకుంటే ఎన్నో మార్పులొస్తున్నాయి. ఆటి వల్ల ఈ జీన్స్ మీద ప్రభావం పడి ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ వల్ల వస్తుంది అని చెప్పబడుతుంది. ఓకే. సో, ఇది చాలా రీసెర్చ్ జరుగుతుంది. లెట్స్ హోప్ సంథింగ్ మోర్ కంక్లూజివ్ అండ్ ఇంకొంచెం మనం ఈజీగా ట్రీట్ చేయగలిగేట్టు ఆర్ ప్రివెంట్ చేయగలిగేటొస్తే బావుంటది. ఆటిజం అనే మాట వింటున్నాం. ఇప్పుడు కొత్తగా ఏడీహెచ్‌డీ అని ఒక మాట వినిపిస్తుంది మ్యామ్. ఏడీహెచ్‌డీ, ఆటిజం ఒకటేనా? లేకపోతే ఇవి 2 వేరు వేరా? 2 వేరు. ఆటిజం స్పెక్ట్రమ్ అంటాము. హ్మ్. ఇది జనరల్‌గా ఇందాక నేను చెప్పిన ఏజ్‌లో మనం గుర్తిస్తాము. ఓకే. ఏడీహెచ్‌డీ ఇంకొంచెం పెద్ద పిల్లల్లో మొదలవుతది. ఇంకొంచెం పెద్ద పిల్లల్లో. ఓకే. ఓకే. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనెటిక్ డిసార్డర్. అంటే ఒక చోట వాళ్ళు ఏకాగ్రత ఉండదు. ఒక చోట కుదురుగా కూర్చోలేరు. ఏదో ఒకటి ఇలా చేస్తారు. ఇక్కడ ఇంకొక సెకండ్ కూడా ఉండలేరు. ఇక్కడ నువ్వు చూసేలోపు అది ఎక్కేస్తారు బల్ల. మళ్ళా పైనెక్కేస్తారు. సో, వీళ్ళకి రిస్క్ కూడా ఉంటది కదా! డేంజర్ తెలీదు. సెల్ఫ్ హార్మ్ చేసుకో ఆ! ఆ! అదొక రిస్క్. అండ్ ఏకాగ్రత ఉండకపోవటం వల్ల ఆబ్వియస్‌లీ ఏదన్నా నేర్చుకోవటం ఇవన్నీ కష్టమవుతది. సో, ఇలాంటివి కూడా మనం చక్కగా గుర్తించి చైల్డ్ సైకియాట్రీ కన్సల్టేషన్ తీసుకుని థెరపీస్ కరెక్ట్‌గా ఇనిషియేట్ చేస్తే మంచిగా సెట్ అవుతారు. అండ్ కొన్ని మందులు కూడా ఉన్నాయి ఇలాంటాటికి. అటెన్షన్ డెఫిసిట్ ఆర్ హైపర్ కైనెటిక్ అవసరం బట్టి చైల్డ్ సైకియాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్ బట్టి పోవటం, జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వటం ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే ఈ ఆటిజం ఉన్నప్పుడు వీళ్ళు చాలామంది హెవీ మెటల్ టెస్ట్‌లని చేపిచ్చేస్తున్నారు పేరెంట్స్‌తో. హెవీ మెటల్. హ్మ్. మెటల్ టెస్ట్ అంటే ఏంటి మ్యామ్? అంటే బాడీలో ఎంత అల్యూమినియం ఉంది, ఎంత ఓహ్! లెడ్ ఉంది చేసి దీనికి కూడా ప్రూఫ్స్ లేవు. ఇవి ఆటిజం కారణమని. సో, అది చేయమనైతే రికమెండేషన్స్‌లో అయితే లేదు. దీస్ ఆర్ ఆల్ ఆన్ గోయింగ్ రీసెర్చ్. అలా అని మనం దాన్ని పక్కన పెట్టేయొద్దు. ఇన్ జనరల్ మన లైఫ్‌లో మన శరీరంలోకి ఏవి టూ మచ్‌గా ఎంటర్ అవ్వకుండా చూసుకుందాం. పెస్టిసైడ్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ కొంచెం మనం తినే విషయం కానీ, ఏదైనా వాడే ఏది అతి చేయకుండా మనం మితంగా ఉంటే జనరల్‌గా లైఫ్ బానే ఎళ్తది. ఓకే. 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 సో, అదొకటి చేపిస్తున్నారు. వాళ్ళతో ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా వీట్ పెట్టొద్దు, మిల్క్ పెట్టొద్దు అని చెప్తున్నారు. దీనివల్ల ఏం తేడా పడదు వాళ్ళకి. హ్మ్. కానీ పెట్టొద్దని చెప్పి వాళ్ళ న్యూట్రిషన్ కాంప్రమైజ్ అవుతుంది. హ్మ్. 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 సో, ఇవన్నీ అట్‌లీస్ట్ న్యూరాలజిస్ట్స్ ఒప్పుకోరు. సైకియాట్రిస్ట్స్ ఒప్పుకోరు. గాట్ ఇట్ మ్యామ్. ఎందుకంటే స్టడీస్‌లో ప్రూవ్ అవ్వల. వి హావ్ టు గో బై సైన్స్. యాహ్! సైన్స్ ఏం చెప్తుంది? ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంతే సింపుల్‌గా చెప్పాలంటే. టు యాడ్ ఆన్ దిస్ ఇప్పుడు పిల్లల యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంది. యాంగ్జైటీకి మెడికేషన్ వాడిస్తున్నారు.
ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్స్ గానీ, లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ గానీ దే ఆర్ ట్రీటింగ్ చిల్డ్రన్. ఐ నో అ కేస్ లైక్ మా రిలేటివ్స్ వాళ్ళలో నేను చూసిందేంటంటే, డయాగ్నోస్ చేసేసారు డాక్టర్. యాంగ్జైటీ ఉందని చెప్పి సమ్ ఎక్స్‌వైజెడ్ మెడికేషన్ రాసేసి వాడేయమన్నారు. అసలా ఒక చిన్న డౌట్ ఏంటంటే నాకు 8, 9 ఏళ్ల పిల్లోడికి యాంగ్జైటీ ఎందుకుంటది? ఆడి లైఫ్‌లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉండొచ్చు. హ్మ్. ఉండొచ్చు. ఇప్పుడు డిప్రెషన్ చిన్న పిల్లలకి లేదని అనుకోవద్దు. మీరు హ్మ్. ఇదివరకు సూసైడ్‌లు ఏ ఏజ్‌లో అయినేవారు? హ్మ్. బట్ ఈ మధ్య అవును. చిన్న పిల్లలు. 10th క్లాస్ పిల్లలు హ్మ్. హ్మ్. బిల్డింగ్ నుంచి దూకేస్తల్లా. హ్మ్. హ్మ్. ఓకే. సో, డిప్రెషన్ అనేది ఇంకా ముందు నుంచి కూడా మొదలవ్వచ్చు. హ్మ్. ఇంకా ముందు నుంచి కూడా. కాపోతే పెద్దాళ్ళలాగా వాళ్ళిలాగ ఎక్కడికో చూస్తా ఉండకపోవచ్చు. వాళ్ళు యాంగ్జైటీగా మీకు కనపడొచ్చు. హ్మ్. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ప్రెషర్ పెట్టేస్తున్నారనుకో, మార్కులేయరా అని ఎందుకు యాంగ్జైటీ ఉండదు? అండ్ స్లోగా అదొక రోజు ఒక యాంగ్జైటీ డిసార్డర్‌లాగా మారిపోవచ్చు. పిల్లాడు అబ్యూజ్ అయ్యాడనుకో. హ్మ్. హ్మ్. అబ్యూజ్ అయ్యాడనుకో, వాడికి చెప్పటం రాలేదనుకో తల్లిదండ్రులకి, విత్‌డ్రాన్ అయిపోయి ఇంకో చోట కూర్చుని ఉండొచ్చు. లేదా ఎవరిని చూసినా భయపడతా ఉండుండొచ్చు. సో, మనం పిల్లల్లో ఏ రకమైన మార్పులు చూసినా మనం, హ్మ్. అంటే రోజు ఉండేలా వీడు ఉండట్లేదు. హ్మ్. హ్మ్. అన్నిటికి భయపడుతున్నాడు. ఆర్ ఎవరితో ఎక్కువ మాట్లాడటల్లా. ఏంటో ఆర్ చదువులో సడెన్‌గా పడిపోయాడు. ఆర్ ఆడటాకెళ్ళట్లా. హ్మ్. ఆర్ పలానా చోటుకి మట్టుకెళ్తానంటే రానంటన్నాడు. ఇలా ఏమి సమస్యలున్నా మీరు వెంటనే గుర్తించి జాగ్రత్తగా వాడినడిగి ఏంటి అని, ఒకవేళ వాడికి యాంగ్జైటీకి మందు అవసరమైనా, డిప్రెషన్‌కి మందు అవసరమైనా, మనము అవసరం బట్టి మెడికేషన్ స్టార్ట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు జ్వరమొస్తే పారాసెటమాల్, ఇప్పుడు ఇన్ఫెక్షనొస్తే యాంటీబయాటిక్ ఇలా వాడుతున్నాం కదా! అలాగే మెంటల్ హెల్త్‌కి కూడా మందులు అవసరం అయితే కనుక వాడాలి. అవసరం లేకుండా వాడొద్దు. సింపుల్ అంటే సొసైటీలో టాబూ ఏంటంటే మ్యామ్ ఇలాంటివి ఏదైనా సైకియాట్రీ దగ్గర తీసుకెళ్ళమ్మా పిల్లోడినంటే ఈడికి పిచ్చొచ్చేసిందా? ఈ టైప్‌లో కామెంట్స్ పాస్ చేస్తే ఓ యంగ్ పేరెంట్స్ ఆర్ ఎవరికైనా కానివ్వండి అది ఎంత మానసికంగా వాళ్ళని డల్ చేస్తుంది. ఎందుకండి ఆటిజం అన్నా అలాగే ఆ! చూస్తారు కదండీ! యాహ్! కానీ ఆ పేరెంట్స్‌కి పాపం ఎంత ప్రెషరు. హ్మ్. దానికి తగ్గట్టు ఇవన్నీ తట్టుకోవాలి. యాహ్! యాహ్! సో, మన సమాజంలో కొంచెం సెన్సిటివ్‌నెస్ పెరగాలి. వేరే వాళ్ళని చూసే దృక్పథం మారాలి. హ్మ్. అది మారాలి అంటే అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. అండ్ యాహ్! అవేర్‌నెస్. యాహ్! అంతే. మనకి డిగ్రీలున్నంత మాత్రాన మన కల్చర్ ఉందని కాదు. కల్చర్ ఈజ్ సంథింగ్ ఇన్‌హెరెంట్. మొన్న ఒక వీడియో చూసాను. నాకు చాలా జుగుప్సగా అనిపిచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ అగైన్. ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఓకే. ఇలాంటి పాడ్‌కాస్ట్‌లోనే. ఈ మధ్య ఆడపిల్లలు ఓహ్, చంకలు కనపడేట్టు ఆ! డ్రెస్సులేసుకుంటున్నారు, షార్ట్స్ ఏసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా పెళ్ళయ్యాక వాళ్ళ భర్తలకేం మిగులుతది అంది. అంటే ఎంత అసహ్యంగా ఉందా మాట? ఇప్పుడు స్లీవ్‌లెస్ ఏసుకుంటే ఏంటి తప్పు? ఆ పాప కంఫర్టబుల్. షార్ట్స్ ఏసుకుంది కంఫర్టబుల్. సిట్యుయేషన్ బట్టి ఇప్పుడు అక్కడున్న జనం బట్టి మేబీ అది ఆ కల్చర్‌లో అది వాళ్ళుకి అన్‌ఈజీగా ఉంటదనుకుంటే ఓకే. డ్రెస్ అప్రోప్రియేట్‌లీ ఫర్ దట్ సిట్యుయేషన్. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్? ఆ! ఇ ఇంత విమెన్‌ని అంటే నీ భర్తకి నువ్వేం మిగిల్చావు అంటే అదెంత అసహ్యంగా ఉంది ఆ మాట. దానికి కామెంట్స్ అమ్మ మీరెంత చెప్పుతున్నారో, మీరెంత చెప్పుతున్నారో, యాహ్! మీరెంత యాహ్! చెప్తున్నారో. అసలు ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. అంటే ఆలోచన ఇంత ఇలా ఆలోచిస్తే ఇంక నా బిడ్డ కానీ, రేపు ఇంకొక ఆడపిల్ల కానీ, ఈ సమాజంలో అసలెలాగా? ఐ మీన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు సర్వైవ్? వెన్ పీపుల్ ఆర్ జడ్జింగ్ దెమ్ సో బ్యాడ్లీ అండ్ దట్ టు ఎ వుమన్ ఈస్ టాకింగ్ లైక్ దిస్. ఎంతో కొంత సాడిస్టిక్ సమాజం అయితే ఉంది మ్యామ్ చుట్టూరా. ఆ! యాహ్! హౌ డేర్ షీ టాక్ లైక్ దిస్? యెస్. దీనికి కొంచెం యాడ్ ఆన్ చేస్తాను మ్యామ్. ఒక చిన్న బిడ్డని తీసుకొనెళ్ళి నేను ఎవరికో చూపించాను మ్యామ్. నల్లగా ఉందేంట్రా? ఇంక అది తెల్లగా ఉందేంట్రా? బండగా ఉందేంట్రా? 3 నెలల పిల్ల, 2 నెలల పిల్ల మీద ఒకళ్ళు కామెంట్ ఎలా చేస్తారు మ్యామ్? అసల చిన్న పిల్లలు నల్లగా నలుపు, తెలుపు, ఎత్తు, పొట్టి, లావు, సన్న, మందబుద్ధి
తెలివి, ఈ పోలికలు లేకుండా మనాళ్ళు మంచి మాట చాలామంది అనరు. ఓకే. చూడగానే "ఏంటమ్మా లావైపోయావు? ఏంటమ్మా సన్నబడిపోయావు?" అండ్ ఒకే ఫ్యామిలీలో అంటే మనాళ్ళకి తెలుపు పిచ్చి. ఆ! ఇంకా ఆ నలుపని వాళ్ళకెంత ఆత్మన్యూన్యతా భావం కలిగిస్తారంటే, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు ఈ పిల్లలు. ఆ! అండ్ వీళ్ళని చూసి వీళ్ళ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. రేపు స్కూల్‌లో బుల్లీయింగ్. హ్మ్. ఆ! పొడుగుంటే "నువ్వింత పొడుగున్నావు, నువ్వు పామ్ ట్రీవి, నువ్వు బనియన్ ట్రీవి" ఇలాగ ఎంతమంది పిల్లలొస్తారో. ఆ! ఆ పిల్లాడు హెల్తీగా పెరుగుతున్నాడు, చక్కగా తింటున్నాడు, ఆడుకుంటున్నాడు. బక్క, బక్క, బక్క. ఏంటి బక్క? అండ్ లావు అని ఎగతాళి చేయటం ఏంటి? అంటే లావు అనేది మనకి హెల్త్ పరంగా ఒక సమస్య. దాన్ని మనం అడ్రెస్ చేయాలి కానీ అతన్ని గేలి చేయటం. ఇంక ఇవన్నీ బండాడు. హ్మ్. సో, ఇది ఇయన్నీ నేను అంటున్నా కదా! మన కల్చర్‌లో ఓన్లీ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ అండ్ మనం ప్రతి ఒక్కళ్ళం కుదిరినంత మన చుట్టుపక్కలాళ్ళకి మనం చేయగలిగింది చేస్తా ఉంటే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఉండి నెమ్మదిగా అందరిలో మార్పొస్తది. అది. మనం చేయగలిగింది మనం చెయ్యాలి. ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు మన చుట్టూ నా ఇంట్లో హౌస్ హెల్ప్ ఉన్నారు. మనకి డ్రైవర్ ఉన్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ విషయంలో వాళ్ళకి కరెక్ట్ అవగాహన కల్పించటం. వాళ్ళ హెల్త్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మనం కుదిరినంత మనం చూసుకున్నామనుకో, అది కూడా చాలు అది కూడా ఇట్ విల్ రియల్లీ హెల్ప్స్ ఆహ్, టు ఇంప్రూవ్ ద కమ్యూనిటీ యాస్ ఎ హోల్. సో, ఇలా మనందరికీ కొంతైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే కనక విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు కొత్తగా కనిపిస్తుందో లేదో పూర్వకాలం నుంచి ఇది ఉందో, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక చైల్డ్ కొంచెం మెంటల్లీ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్‌గా ఉండేవారు పిల్లలతో పోలిస్తే. రీసెంట్ టైమ్స్‌లో డాక్టర్స్ ఏం చెప్పారంటే, అంటే నాకున్న బేసిక్ సెన్స్‌లో నేను మాట్లాడుతున్నాను మ్యామ్. మేనరికం చేసుకోవడం వల్ల, వీట్ల వల్ల ఇలాగ మానసికంగా సరిగ్గా లేని పిల్లలు పుడుతున్నారు అన్నారు. సో, దానికి ఇప్పుడు డౌన్స్ బేబీస్ అని, డౌన్ బేబీస్ అని ఇట్లా రకరకాల పేర్లున్నాయి మ్యామ్. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? వీళ్ళు నార్మల్ పీపుల్ కాదా? వీళ్ళని ఎలాగా పెంచాలి? ఒక యంగ్ పేరెంట్స్ ఎవరికైనా డౌన్ బేబీ వస్తే వాళ్ళు హౌ దే హావ్ టు ట్రీట్? సోషల్ యాంగిల్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్సెప్టెన్స్ అండ్ ట్రీట్‌మెంట్. బట్ వీళ్ళు మానసికంగా అంటే స్ట్రాంగ్‌గా తయారై వీళ్ళని పెంచుకోవాల్సిన పరిస్థితిని దీన్ని ఎలా మీరు చూస్తారు మ్యామ్? హౌ డు యూ సజెస్ట్? అంటే డౌన్ సిండ్రోమ్ ఏమో క్రోమోజోమ్ మ్యుటేషన్ వల్లొస్తది. హ్మ్. క్రోమోజోమ్స్ అని ఉంటాయి మన ఈచ్ సెల్‌లో. సో, దానివల్లొచ్చే సమస్య. మీరడిగిన మేనరికంది అంటే డౌన్ సిండ్రోమ్ ఉన్నాళ్ళు, దెన్ వాళ్ళకి పుట్టిన పిల్లలైతే ఓకే. బట్ అది అరుదే మనకి. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఆహ్, మెయిన్ మీరన్న సమస్య మేనరికం అంటే ఏంటంటే, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు 2 చెప్తాను. మనకి ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ అనుంటాయి మ్యామ్. జీన్స్. హ్మ్. అంటే ఇప్పుడు తల్లి నుంచి వచ్చింది నాకీ జీన్. నా చర్మం రంగు గురించి చూద్దాము. తల్లి నుంచి ఒక జీనొచ్చింది. తండ్రి నుంచి ఒక జీనొచ్చింది. ఈ 2 సమానంగా వ్యక్తపరుచుకునే అవకాశం ఉంటే 2 డామినెంట్ కింద. హ్మ్. సో, నాకు రెండిటి బ్యాలెన్స్ వచ్చే కలరొస్తది. ఇప్పుడు నాకు తల్లి దగ్గర నుంచొచ్చింది రెసెసివ్. అంటే ఈజీగా దాన్ని నేను అణగొట్టొచ్చు. హ్మ్. ఇది డామినెంట్. అంటే ఇది రాజ్యమేలుతదనమాట. సో, నాకు ఈ రంగొస్తది. హ్మ్. డామినెంట్ జీన్‌ది. ఇప్పుడు ఈ తల్లి దగ్గర ఏమన్నా ఇప్పుడు జబ్బొచ్చే జీన్ ఉందనుకో, ఒక పర్టిక్యులర్ జబ్బు. మీరన్నట్టు బ్రెయిన్ డెవలప్‌మెంట్ డిలే ఉన్న ఒక జీనొచ్చింది తల్లి నుంచి. కానీ ఇది ఈజీగా నేను అణగొట్టగలను. హ్మ్. నాకు ఇటు నుంచొచ్చిన జీను స్ట్రాంగ్ జీన్. ఓకే. జబ్బు లేని జీన్. ఓకే. అందుకని ఇది డామినేట్ చేస్తది. హ్మ్. అందువల్ల నాకు ఆ జబ్బు రాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను మేనరికం అనుకో, ఈ జబ్బు క్రియేట్ చేసే జీన్‌ను ఈ తండ్రిలోను, తల్లిలోను ఉండే ఆస్కారం ఎక్కువుంటది. మనం ఒకే ఫ్యామిలీలో వాళ్ళం కాబట్టి. ఇప్పుడు ఇటు నుంచి
ఈజీగా అణగదొక్కగలిగిన జీనే కానీ జబ్బున్న జీను. ఇటు నుంచి ఈజీగా అణగదొక్కగలిగిన జీనే జబ్బున్న జీను. సో, ఈ 2 రెసెసివ్ జీన్స్. ఓకే. కానీ వీటిని అణిచేసే జీన్ నాకు రాలేదే. సో, ఇవే ఓకే. సో, అప్పుడు నాకు జబ్బు బయట పడతది. అందుకనే ఫ్యామిలీలోనే పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే రెసెసివ్ జీన్స్ 2 కలుస్తాయి. కలిసినప్పుడు డెఫినిట్‌గా జబ్బు బయట పడతది అంటారు. అందుకనే మనం ఒక మేనరికం వద్దని చెప్తారు. మన అదృష్టం బాగుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇలా ప్రాబ్లమ్ ఉన్న జీన్స్ 2 కలిసినియి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి డామినెంట్ జీన్ లేక ఈ జబ్బే బయట పడుతది. సో, యాస్ ఐ మెన్షన్ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అంటే మనకొక క్రోమోజోమ్‌లున్నాయి కదా! అందులో 21 క్రోమోజోమ్‌లో మార్పుల వల్ల వస్తది. సో, దానివల్ల ఏమవుతది, కొన్ని లక్షణాలు కొంతమందికి ఎక్కువేముండవు లక్షణాలు. మొహం చూస్తేనే మనకు తెలుస్తదనమాట. మొంగలాయిడ్ స్లాంట్ ఆఫ్ ఐస్ అని. హ్మ్. ముక్కు ఇక్కడ కొంచెం చట్టిగా ఉండటము. అండ్ కొంతమందికి బ్రెయిన్ అంత తెలివిగా ఉండకపోవటము. కొంతమంది గుండె జబ్బులు విఎస్‌డి అని అలాగా గుండెలో హోల్ అంటారు. అలాంటివి ఉండేవాళ్ళుంటారు. ఈళ్ళకి తొందరగా క్యాన్సర్‌లు రావచ్చు. హైట్ సరిగ్గా పెరగరు. ఇన్‌ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉంటది. అండ్ కానీ వీళ్ళు చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. అండ్ చాలామంది జాబులు చేసుకునే ఆళ్ళు ఉంటారు. అంటే వేరియస్ లెవెల్స్ అన్నమాట. సో, ఇలా సిండ్రోమ్స్ ఇంకొన్ని కూడా ఉన్నాయి క్రోమోజోముల్లో మార్పుల వల్ల. ఓకే మ్యామ్. సో, అది మీరడిగిన డౌన్ సిండ్రోమ్. సో, దీనికి ఏమన్నా మెడికేషన్‌తో తగ్గించేయడం ఇట్లాంటిదేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్? లేదు. జెనెటికల్‌గా వచ్చిందంటే? యాహ్! ఆల్రెడీ ఆ క్రోమోజోమ్‌లో మార్పొచ్చేసింది కదా! ఆ మార్పుతోనే బిడ్డ పుట్టాడు కదా! ఓకే. సో, వాళ్ళకున్న సమస్యల్ని మనము ఫేస్ చేయటానికి హెల్ప్ చేయొచ్చు తప్ప, టోటల్‌గా చేయలేము. ఓకే. ఇదొక గ్రే ఏరియా మ్యామ్. సేమ్ డౌన్ యాంగిల్‌లోనే మాట్లాడదాం. బేబీ కడుపులో ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు అనలైజ్ చేసుకుంటే, ఈ బేబీకి ఈ కైండ్ ఆఫ్ సమస్యలొచ్చే ఛాన్స్ ఉంది అనేది రిపోర్టొస్తే, ఆ టైంలో డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి మ్యామ్? వాట్ టు డూ? లైక్ ఐ నో ద బేబీ విల్ సఫర్ ఆఫ్టర్ కమింగ్ ఔట్. అండ్ సొసైటల్ యాక్సెప్టెన్స్ లేదు. ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు. ఈ ముందు పేరెంట్సే యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి సిట్యుయేషన్ నేను చూసాను మ్యామ్ రియాలిటీలో. బట్ అది పేరెంటల్ డెసిషన్ కదండీ! హ్మ్. 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 కాపోతే ఏంటంటే, ఆల్రెడీ జన్యుపరంగా ఒక సమస్య ఒక బేబీకుంటే, రెండో బేబీ అంటే గర్భంలో ఉన్నప్పుడు మనం యామ్నియోసెంటసిస్ అని, కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ అని చేసి, ఆ బేబీకి కూడా ఆ సమస్య ఉంటే, అప్పుడు పేరెంట్స్‌ని గైడ్ చేస్తారు అబార్షన్‌కి. యాహ్! యాహ్! ఓకే. అండ్ ఆబ్వియస్‌లీ పేరెంట్స్ అప్పుడు డెసిషన్ ఆ పరంగానే అలా టెస్ట్‌కెళ్లారంటేనే మీనింగ్ అది. యెస్ మ్యామ్. గాట్ ఇట్. ఓకే. సో, అందుకని జెనెటిక్ కౌన్సెలింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ గర్భంలోనే మీకు కనుక హ్మ్. డౌన్ సిండ్రోమ్ టెస్టింగ్ జరుగుద్ది. బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తారు. అండ్ ఈ స్కానుల్లో న్యూకల్ థిక్‌నెస్ అని అవన్నీ కొలుస్తారు. సో, డౌట్ ఉంటే రిస్క్ స్కోర్ చెప్తారనమాట. ఇది డౌన్ సిండ్రోమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని. ఓకే. పాసిబిలిటీ. అది స్పెక్ట్రమ్‌లో ఎలా అయినా ఉండొచ్చు. అది స్పెషలైజ్డ్ సైన్స్ ఫీటల్ ఓహ్! మెడిసిన్ గాట్ ఇట్ మ్యామ్. ఆళ్ళది. గాట్ ఇట్ మ్యామ్. ఆ! సో, అది చాలా క్లిష్టమైన ఒక్కోసారి డెసిషను. కానీ నేను చూసా కొంతమంది పేరెంట్స్ ప్రెగ్నెన్సీతో ముందుకెళ్ళి నార్మల్ చైల్డ్ పుట్టింది జరిగింది. సో, అది కూడా 100% యాక్యురేట్‌గా చెప్పలేకపోవచ్చు. బట్ విత్ అడ్వాన్స్డ్ స్టడీస్ చాలా వరకు గాట్ ఇట్ చెప్పగలుగుతున్నారు. మ్యామ్. ఇంకా అది పేరెంటల్ డెసిషన్. అంటే మనం సైకలాజికల్ అండ్ ఇలాంటి జెనెటికల్ యాంగిల్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంకొక సోషల్లీ రిలవెంట్ టాపిక్ ఒక క్వెషన్ వేస్తాను మ్యామ్. రైట్ నౌ ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఎక్స్‌వైజెడ్ ఇట్లాంటి ఒక మూవ్‌మెంట్ నడుస్తోంది. దానికి చాలా కారణాలున్నాయి. వాళ్ళు వాళ్ళ తాలూకా హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. బట్ ఇదొక సోషల్ డామినెన్స్ యాంగిల్‌లో దీనికి పొలిటికల్ యాంగిల్ క్రియేట్ అయ్యి, ఒకలాంటి మానసిక సమస్య కింద పరివర్తన చెందుతోందన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తున్నారు మ్యామ్. డాగ్ లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకొక డామినెంట్ పార్ట్నర్ ఉంటారు. బోత్ ఆర్ దే మైట్ బి లెస్బియన్స్ ఆర్ దే మైట్ బి వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఇట్లాంటివి చాలా విచిత్రమైన పోకడలున్నాయి మ్యామ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక 12, 13 ఏళ్ల యుక్త వయసు కాదు ఎర్లీ టీన్స్ వచ్చే పరిస్థితిలో ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని వాళ్ళ సెక్షువాలిటీని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. 2 బాడీ న్యాచురల్‌గా వచ్చే మార్పులుంటాయి.
ఈ మార్పుని ఎన్వైర్మెంటల్ యాంగిల్‌లో మనం చూసినప్పుడు, ఈ ఎక్స్‌పోజర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ మ్యాన్ ఆర్ వుమెన్ ఆర్ ఇన్ బిట్వీన్ ఇట్లాంటి జెండర్ జెండర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఉన్నప్పుడు క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఒకటుంది. 2 హౌ టు అండర్‌స్టాండ్ దిస్. ఒక పిల్లోడు ఎలా ఓకే. ఈ జెండర్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. హీ కెన్ బి ఎనీథింగ్. లైక్ క్వీర్ కింద ఆడు ఉండాలనుకుంటున్నాడా? లేకపోతే సెక్షువల్ ఎఫినిటీ హీల్ డెవలప్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ముందు నేను మేలా? నేను ఫీమేలా? అని ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడినప్పుడు హౌ టు అండర్‌స్టాండ్ దేర్ వాళ్ళ సైకాలజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేను డైరెక్ట్‌గా ఎప్పుడు ఈ సిట్యుయేషన్ ఫేస్ అవ్వలేదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కానీ ఇందాక నేనన్నానే కమ్యూనికేషన్. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో ఎంత బాగా ఉండాలంటే, వాళ్ళ మనసులో ఏమి ఆలోచన ఉన్నప్పుడు రేపు అమ్మ నాకు ఎక్కువ ఇప్పుడు ఈ అబ్బాయే. అబ్బాయిలకి నేను అట్రాక్ట్ అవుతున్నానమ్మా అని చెప్పగలిగే ధైర్యం ఆ అబ్బాయికి ఉండాలి అంటే, ఆ పేరెంట్స్ పెంపకంలో అంత ఫ్రీడమ్ ఉండాలి. ప్రతిదీ తను వ్యక్తపరచుకోగలిగేటట్లు. తను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా కూడా వీళ్ళు మాట్లాడి మంచి చైల్డ్ సైకాలజిస్ట్స్ ఉన్నారు. ఒక్కోసారి మనము పేరెంట్స్‌గా వి మే బి బయాస్డ్. సో, ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళి తనతో మాట్లాడిపిచ్చొచ్చు. అండ్ మనము సమాజం నిన్ను గేలి చేస్తదిరా! నువ్విలాగే ఉండాలని మట్టుకు ఆ బిడ్డ మీద ప్రెషర్ మట్టుకు పెట్టకూడదు. పెడితే అంటే తను నలిగిపోతారు పిల్లలు. సో, కానీ ఇండియాలో అది చాలా, చాలా, చాలా కష్టం. ఎందుకు నేనే చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి ఈ అవేర్‌నెస్ ఇప్పుడు వచ్చింది. లేపోతే ఇప్పుడు రోడ్డు మీద గబుక్కుని అంటే వాళ్ళు ఎంత సప్రెస్ అయిపోయారంటే వాళ్ళకి జాబులుండవు, ఏమీ ఉండవు. అందుకనే వాళ్ళు మనకి దే యూస్ ఇంటికొచ్చి ఫంక్షన్స్ అయినప్పుడు డబ్బులడగటము అండ్ డిఫరెంట్‌గా ప్రవర్తించటము. దానివల్ల ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ డెవలప్ అవ్వటం ఇవన్నీ జరిగినియి కదా! ఎందుకు జరిగినియి? నేను ఇందాక చెప్పా కదా! తప్పు చేసినప్పుడు కోప్పడటం కాదు. తప్పు ఎందుకు జరిగింది చూడాలి. ఎందుకు వాళ్ళు అలాగా బిహేవ్ చేయాల్సొస్తుంది? ఎందుకంటే సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యకపోవటం వల్ల ఇంకా మరి బతకాలి కదా! ఓహ్! కనిన తల్లిదండ్రులే వద్దనుకుని పాడేశారు వాళ్ళని. అవ్వాలి కదా! సో, అలా వచ్చింది. దానివల్ల మనకు తెలీదు. మన పేరెంట్స్, మనము అందరం అలాగే వాళ్ళని చూసి కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టాము. ఓకే. సో, అదే కంటిన్యూ అయింది తెలియకుండానే. నెమ్మదిగా ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ ఒచ్చి వాళ్ళని ఒక మనిషిగా మనము చూసి అటు నుంచి మనం ఆలోచించే అంత ఇది కొంతమందికి మనలో కొంతమందికి ఇప్పుడిప్పుడు వస్తుంది. అవగాహన ఒస్తుంది. సో, అండ్ ఇంకో సైడ్ నుంచి మీరన్నట్టు సమ్ ఆఫ్ దెమ్ ఆ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి యూజ్ చేస్తున్నారు. బట్ ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్ దే ఆర్ ఇన్. మనకి ఈజీ చెప్పటం. ఎందుకంటే మన సమాజం యాక్సెప్ట్ చేసింది. సో, మనం ఎక్స్‌ప్లాయిట్ చేయాల్సిన అవసరం మనకు రావట్లా. వాళ్ళకొస్తుంది. సో, వాళ్ళని మనము యాక్సెప్ట్ చేసి అందరము మామూలుగా ఉంటే ఆ సిట్యుయేషన్ రాదు. కానీ కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. సో, దాని నుంచి మనం ఒక మంచిగా ఆలోచించటము, ఇంక్లూజివ్‌గా ఉండటము, స్టేజ్‌కి రావాలంటే కష్టమైనా మనం ప్రయత్నించాలి, చేయాలి. అండ్ పిల్లలతో మెయిన్ కమ్యూనికేషన్. వాళ్ళు మీకు భయపడకూడదు. రేపు ఈ అబ్బాయి నాకు నచ్చాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పటానికి వాళ్ళు భయపడకూడదు. ఇప్పుడు మీరు 'కోర్ట్' సినిమా చూసుంటారు కదా! ఇప్పుడు ఆ వయసులో అమ్మాయి, అబ్బాయి అట్రాక్ట్ అవ్వటం, ప్రేమించుకోవటం సహజం. అవునా కాదా? దాన్ని వాళ్ళు క్రిమినలైజ్ చేయటానికి చూసారు. ఓకే. సో, సమాజంలో ఇటువంటి ఆలోచన ఇవన్నీ మార్పు రావాలి. రావాలి అంటే నేను చెప్పినట్టు మళ్ళీ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ అండ్ సెలబ్రిటీస్ దీనికి చాలా దోహదం చేయగలరు. నిజంగా చేయాలనుకుంటే. అవేర్‌నెస్‌కి. ఎందుకంటే ప్రజలు ఎక్కువ వాళ్ళ మాట వింటారు. యాహ్!
మోర్ ఎక్స్‌పోజర్ యాహ్! టువర్డ్స్ దెమ్ వాళ్ళు. మొన్న ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా డ్రగ్ అడిక్షన్ గురించి మన యాక్టర్స్‌తో చేపిచ్చారు కదా! యెస్ మ్యామ్. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటదని. సో, డెఫినెట్‌లీ. సెలబ్రిటీస్‌ని ఇలాంటి ఆటిలో ఇన్వాల్వ్ చేస్తే బావుంటది మూవ్‌మెంట్స్‌లో. ఓకే మ్యామ్. ఇక్కడ ఒక యాడ్ ఆన్ యాస్పెక్ట్ ఏంటంటే మ్యామ్, బయోలాజికల్ చేంజెస్ ఒక యాస్పెక్ట్ అయితే, సైకలాజికల్‌గా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఒక యాస్పెక్ట్ ఉంది మ్యామ్. ఈ సోషల్ మీడియా అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఈ మూవ్‌మెంట్స్ వల్ల బయోలాజికల్‌గా వచ్చిన న్యాచురల్ మార్పుతోటి వాళ్ళు ఎలాగైనా వాళ్ళ చాయిస్ తీసుకోవచ్చు అని ఒక మాట అన్నారు. రెండోది సైకలాజికల్‌గా ఈ బయోలాజికల్ నీడ్ లేని వాళ్ళని కూడా ట్రాప్‌లో ఇరికిస్తున్నారని ఒక యాంగిల్ క్రియేట్ అయింది మ్యామ్ దీని పైన. న్యూస్ పేపర్‌లో వాటిల్లో రాశారు. ఇది చాలా అర్థం కాని గ్రే ఏరియా మ్యామ్. సొసైటీ మార్పు చెందే విధానంలో ఈ జెండర్ ఐడెంటిటీ క్రైసిస్ గాని ఏదైనా దే కెన్ బి ఎనీథింగ్. యాక్చువల్లీ నిజంగా జెండర్ ఐడెంటిటీ క్రైసిస్ లేకపోయినా మీరనేదేంటంటే, ఈ పిల్లలు ఉంది ఆ! అనుకునేట్టు చేస్తున్న యాహ్! పోస్టులు యాహ్! పెరిగిపోయినియి. యాహ్! 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 సో, అందుకే పేరెంటల్ సర్వైలెన్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళేం పోస్టులు చూస్తున్నారో, ఎలాంటాళ్ళని ఫాలో అవుతున్నారు. హ్మ్. అందుకే సోషల్ మీడియా అనేది మనం కుదిరినంత డిలే చేసి యాహ్! యాహ్! యాక్సెస్ ఇవ్వటము, వాళ్ళని కాన్స్టెంట్‌గా గైడ్ చేయటము. ఈ సోషల్ మీడియాలో ప్రిడేటర్స్ వల్ల అబ్యూజులు కూడా పెరిగిపోయినాయి కదా! చాలా. ఆ! సో, అదే పేరెంటల్ మానిటరింగ్ అండ్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. కమ్యూనికేషన్ సో మచ్ దట్ యువర్ చైల్డ్ ట్రస్ట్స్ యూ సో మచ్. అంటే నీ మీద ఎంత నమ్మకం ఉండాలంటే ప్రతిదీ హి షుడ్ ఫ్రీలీ షేర్. షుడ్ ఆహ్, ఫ్రీగా షేర్ చేసుకోగలగాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా అమ్మ ఇది వద్దు అంది అంటే వాళ్ళు నిజంగానే అమ్మ ఎందుకొద్దంది అనేది. ప్రతిదీ నువ్వు వద్దు వద్దు వద్దన్నావు అనుకో అస్సలు నీ మాటకు విలువ ఉండదు. వాళ్ళకి కుదిరినంత ఫ్రీడమ్ ఇచ్చుకుంటా, జాగ్రత్త ఇదిగో నేనిది నీకు చెప్తున్నా అమ్మ, నువ్వు డెసిషన్ తీసుకో అన్నట్టు మనం పెంచితే, ఆటోమేటిక్‌గా వాళ్ళు నిన్ను నమ్ముతారు. హ్మ్. ఎళ్ళటానికి వీల్లేదు. నేను చెప్పా కదా! అంటే కుదరదు. నేను చెప్పినా అమ్మా అంటే ఇప్పుడు తను లేదమ్మా నేనిలా అనుకుంటున్నా అంటే వినాలి. అండ్ అది కరెక్ట్ అనిపిస్తే అవును నేను చెప్పిందే తప్పని ఒప్పుకోవాలి. అదుంటే కనుక పేరెంటింగ్‌లో డెఫినిట్‌గా ఆ చిల్డ్రన్ ఆర్ మోర్ సేఫ్. సో, ఒక ప్రాబ్లమ్ అయితే సొసైటీలో నడుస్తుంది మ్యామ్. మదర్ మిల్క్, ఫార్ములా మిల్క్ అనే ఒక యాస్పెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌లీ డిస్కస్డ్ టాపిక్ మ్యామ్. మదర్ మిల్క్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఫార్ములా మిల్క్ కంపల్సరీగా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఆర్ ఆవు పాలు తాగించొచ్చా? పాయింట్ అదొక క్వెషన్ నంబర్ 1 మ్యామ్. క్వెషన్ నంబర్ 2 నాది ఫార్ములా మిల్క్ వల్ల ఈ పిల్లల తాలూకా డెవలప్‌మెంటల్ చేంజెస్‌లో ఏమైనా ప్రాబ్లమాటిక్ థింగ్స్ వస్తాయా? లేకపోతే విల్ దే బి హెల్తీ? అండ్ మదర్స్ మిల్క్ తాలూకా నీడ్ అండ్ ఎసెన్షియాలిటీ ఏంటి? రియల్‌గా మదర్ ప్రొడ్యూస్ చేయగలిగి, ఇవ్వను నేననే పరిస్థితి తనకేదైనా కారణం ఉండుంటే, ఈ 3 యాంగిల్స్ మీరు కవర్ చేయండి మ్యామ్. ఇప్పుడు తల్లి పాలనేవి బిడ్డకి బెస్ట్. ఇంకిందులో అసలు డిస్కషనే లేదు. ఓకే. రోగనిరోధక శక్తికి కానీ, ఆ! తల్లి, బిడ్డ బాండింగ్ కానీ, ఇందులో డౌట్ లేదు. కరెక్ట్‌గా ఆ బిడ్డకి ఏ రకమైన పాల ద్వారా ఎంత మంచి న్యూట్రిషన్ అందుతుందో, అండ్ యాంటీబాడీస్ ఎలా ఎళ్తాయో, యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా ఎలా ఎళ్తాయో, ఇవన్నిటి వల్ల తల్లి పాలే బెస్ట్. అలా అని ఇప్పుడు అందరూ అసల మన దేశంలో ముందు సమస్య ఏంటంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు ప్రెషర్ పెట్టేస్తారు. లేవు, 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 లేవని. ఫస్ట్ 2 రోజులు కొంచెం తక్కువే ఉంటాయి పాలు. ఎక్కువ సేపు బిడ్డని తల్లి దగ్గర పెడితే కనుక పాలు పడతాయి. అండ్ ఆ తల్లిని నమ్మండి. తల్లికి తెలుసు. మీరు ఊరికే ప్రెషర్ పెట్టేయొద్దు. అది ఫస్ట్ థింగ్. రెండోది నిజంగానే పాలు తగ్గితే ఫస్ట్ 4, 5 రోజులు బరువు తగ్గుతారు పిల్లలు. 3, 4 రోజులు. ఆ తగ్గేది ఎక్కువ తగ్గుతున్నారనుకోండి. తగ్గాల్సిన దానికంటే సైన్స్ ప్రకారం. హ్మ్. అప్పుడు డెఫినిట్‌గా పీడియాట్రిషియనే కొంచెం టాప్ అప్ ఫార్ములా పెట్టాల్సి రావచ్చు. కానీ అది చాలా అరుదు. అది చాలా అరుదు. ఓకే. సో, ఇప్పుడు తల్లి ఏదన్నా సమస్య వల్ల, ఏదన్నా పెద్ద ఆపరేషన్ అయింది, లేదా ఏదన్నా సివియర్ సైకియాట్రిక్ మెడిసిన్స్ మీదున్నది తల్లి. హ్మ్. అలాంటి సమస్య ఆర్ తల్లి పాలు నిజంగానే పాపం ఎంత ప్రయత్నించినా సరిపోలేదనుకోండి. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఫార్ములా. కానీ
ఎవరైతే ఈ తల్లిని ప్రెషర్ పెట్టి తల్లిపాలు, తల్లిపాలు అంటారో అహా! నీకు పాలు రాలేదంటారో, వాళ్ళు కూడా మళ్ళా ఫార్ములా ఇస్తున్నప్పుడు ఆ తల్లిని గేలి చేస్తారు. ఆ! ఓకే. ఏదైనా ఇంక తల్లే అన్నమాట అన్నిటికి సమస్య అక్కడ. అది మారాలన్నమాట. బిడ్డ పుట్టినప్పుడు తల్లి, బిడ్డని మంచిగా చూసుకోండి. తల్లిని పక్కన పెట్టేసి బిడ్డ మీదే ఫోకస్ కాదు. ఓకే. ఎన్నో మార్పులొస్తాయి ఆ తల్లి శరీరంలో. హ్మ్. మైండ్, డిప్రెషన్ ఇయన్నీ ఉంటాయన్నమాట. ఎంతో నాజూగ్గా చూసుకోవాలి తల్లిని మనం. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పటికి పాలు అవ్వలేదు అంటే ఫార్ములా ఇవ్వాలి. ఫార్ములా ఇవ్వటం వల్ల డెవలప్‌మెంటల్ సమస్యలేం లేదు కానీ, మనము కౌస్ మిల్క్ ప్రోటీన్, యానిమల్ మిల్క్ ప్రోటీన్ తొందరగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు బిడ్డ బాడీలో. సో, ఎలర్జీ ఛాన్స్ ఎక్కువ. అంటే ఫ్యూచర్‌లో ఆస్త్మా ఇలాంటి సమస్యలు ఎక్కువ రావచ్చు అనేది ఒకటి. రెండోదేంటంటే బాటిల్‌తో ఇస్తాం కదా! సో, ఇయర్ ఇన్ఫెక్షన్స్, చెవి ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చే సమస్యలు ఎక్కువ. అందుకే ఫస్ట్ బర్త్‌డే కల్లా ఆపేయటానికి ప్రయత్నించమని. మీరడిగిన మూడో క్వెషను మరి ఆవు పాలు, గేదె పాలు ఇవ్వచ్చు కదా! ఫార్ములా ఎందుకని. ఫార్ములాలో ఏంటంటే ఇప్పుడు ఎంత బాగా డిజైన్ చేస్తున్నారంటే కుదిరినంత తల్లిపాలకు దగ్గరగా ఉండటానికి చేస్తున్నారు. అందులో ఉండే ఇనుము కానీ, అందులో ఉండే విటమిన్స్, మిగతా విటమిన్స్ కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ హ్మ్. ఇవన్నీ. ఏదైనా తల్లి పాలిచ్చినంత రోగనిరోధక శక్తి అయితే ఇవ్వలేము. మిగతాయన్నీ కుదిరినంత తల్లి పాలకి సమానంగా తయారు చేస్తున్నారు. ఫార్ములా. అదే మీరు ఆవు పాలు, గేదె పాలు డైరెక్ట్ ఇచ్చేసారనుకోండి, అందులో ఆస్మోలారిటీ చాలా హై ఉంటది. మన తల్లిపాలు కంటే. ఫార్ములాలో తల్లిపాలతో మ్యాచ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఆహ్, మోషన్ ఇబ్బందవ్వటము, ఆర్ ఎప్పుడన్నా విరోచనాలొచ్చినప్పుడు శరీరంలో ఉప్పులు సడెన్‌గా రైజ్ అయిపోయి డేంజర్ అవ్వటము. తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే పేగులో కొంచెం కొంచెం కనపడకుండా రక్తం కోల్పోతా ఉంటది బిడ్డ. మనకు కనపడదు కంటికి. ఒక్కల్ట్ బ్లడ్ లాస్ అంటాము. ఓకే. సో, దానివల్ల ఎనీమియా డెవలప్ అవ్వటము, ఈ సమస్యలన్నీ ఉంటాయి. అందుకనే ఆ పేగు కొంచెం సెట్ అయ్యే వరకు ఇదివ్వండి. అండ్ మొదటి పుట్టినరోజు తర్వాత నెమ్మదిగా మనం ఆవు పాలు, గేదె పాలు అలవాటు చేద్దాము అనేది లేటెస్ట్ గైడెన్స్ అన్నమాట. అది. కానీ ఎప్పుడు తల్లి గుర్తుపెట్టుకోండి. ఏ తల్లైనా తన బిడ్డకి బెస్ట్ చేస్తది. మీరెప్పుడూ తనకి గిల్టీ ఫీలింగ్ కలిగించొద్దు. తను తల్లిపాలు ఇవ్వగలిగితే బెస్ట్. అంతకు మించి ఏం లేదు. బాగా సపోర్ట్ చేయండి. నా దగ్గరికొచ్చిన ప్రతి తల్లి కనీసం అరగంటైనా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు, లాచ్ బాలేదు ఏదన్నా ఎందుకంటే అప్పుడు మనం సెట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఆ బిడ్డకి, ఆ తల్లికి. ఒకవేళ అవ్వలేదు అనుకో ఫార్ములా ఇవ్వాల్సొచ్చిందనుకో, అప్పుడు కూడా తల్లిని నాన్న యూ డిడ్ యువర్ బెస్ట్. యూ డిడ్ యువర్ బెస్ట్. గిల్ట్ ఫీల్ అవ్వకుండా నువ్వు చక్కగా పెంచుకో నీ బిడ్డని అన్నట్టే చెప్పాలి. గిల్టీ ఫీల్ చేపిచ్చొద్దు. ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ సొసైటీ ఫంక్షనింగ్ విధానంలో గాని చాలా మార్పులు రావడం వల్ల, పేరెంటల్ సపోర్ట్ లేకపోవడం, ఇండివిడ్యువల్‌గా ఉండడం, హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేయాల్సి రావడం. సో, చిన్న పిల్లల్ని బిజీగా ఉంచడానికి ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ వెతుక్కుంటే, ఇప్పుడు స్క్రీన్ టైమ్ అనేది కామన్ అయిపోయింది మ్యామ్. చిన్న పిల్లలు స్క్రీన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఆహ్, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తాలూకా మానసిక పరివర్తన చెందే ప్రాసెస్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా? అండ్ ఈ స్క్రీన్ టైమ్ వల్ల మీరిందాక మెన్షన్ చేసినట్టు ఏడీహెచ్‌డీ లాంటివి ఉన్నాయి పరిస్థితులన్నారు. బట్ పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు ఈ పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి? ఆ స్క్రీన్‌కి ఎలా దూరం చేయాలో కూడా చాలా కన్‌ఫ్యూజన్ వస్తుంది మ్యామ్ యాక్చువల్లీ. ఫస్ట్ మీరు పిల్లల్ని కనే ముందు ప్లాన్ చేసుకోండి. హ్మ్. నేను టైం ఇవ్వగలనా లేదా? హ్మ్. పోనీ నేను టైం ఇవ్వలేకపోతే వాళ్ళ అమ్మమ్మ, తాతలైనా వచ్చి హెల్ప్ చేస్తారా? లేదా నేను మంచి కేర్ టేకర్‌ని పెట్టుకోగలనా? హ్మ్. అంటే కేర్ టేకర్ అంటే ఊరికే స్నానాలు చేపిచ్చి అన్నం పెట్టటం గాదు. వాళ్ళతో మంచిగా వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళకి మంచి కథలు చెప్తా, వాళ్ళకి మంచి ఆటలు నేర్పిస్తా, వాళ్ళ డెవలప్‌మెంట్‌కి, వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్‌కి హ్మ్. ఓన్లీ ఫిజికల్ గ్రోత్ కాదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం కాదు. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో కబుర్లు చెప్పటం, వాళ్ళేమన్నా చెప్పాలనుకుంటే వచ్చి చెప్పగలిగే
అవైలబుల్ ఉండే కేర్ టేకరు మీరు కనుక మేము పెట్టుకోలేము, మేము చూసుకోలేము అనుకుంటే కనుక మీరు ముందు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు. ప్లానింగ్‌కి ముందే ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. అండ్ ఒకవేళ మీరు టైం ఇవ్వలేమనేది రాకూడదు. మీరు టైం చేసుకోండి. మీరు అన్నం తింటాక ఎలా టైం చేసుకుంటున్నారో, పడుకోటాక ఎలా టైం చేసుకుంటున్నారో, మీ పిల్లలు ఈ టైం మళ్ళా రాదు వాళ్ళతో. మీరు టైం చేసుకోవాల్సిందే. మీరు ఆ పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఆ పిల్లల బాధ్యత మీది. వాళ్ళని మంచిగా పెంచుకునే బాధ్యత మీది. ఓకే. సో, ఇందులో నాకు టైం దొరకదు అంటే కుదరదు. అండ్ గ్యాడ్జెట్లు అప్పచెప్పేసి మనం టీవీ చూసుకుంటా కూర్చుంటే దిస్ ఈజ్ అన్‌ఫెయిర్. దిస్ ఈజ్ అన్‌ఫెయిర్. ఇప్పుడు వీళ్ళకేమవుద్ది ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్. ఇంకిది ఈజీ అనమాట. ఆ ప్రపంచంలోనే ఉంటున్నారాళ్ళు. పెద్దయ్యే కొద్దీ వీళ్ళు వేరే వాళ్ళతో కలవకపోవటము, క్రిమినల్ టెండెన్సీస్ డెవలప్ అవ్వటము, వీటన్నిటికి మనం ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాము. సొసైటీతో కలవకపోవటము. సో, వాళ్ళేం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా మనకు తెలీదు. రేపది తీసేసుకున్నామనుకో, ఒకరోజు మనకు టెన్షనొచ్చేస్తదనమాట. అమ్మో! వీళ్ళు కంటిన్యూగా ఇదే చేస్తున్నారని. ఆ రోజు సడెన్‌గా గుర్తొస్తది, లాగేసుకుంటాం. అన్ని రోజులు నువ్వు వాడినేమో సెల్ ఫోన్‌లో పెట్టేశావు. సడెన్‌గా ఎలా కుదురుతది? సో, అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు మీ పిల్లలు కనుక సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయి ఉంటే ఫస్ట్ మీరు అవ్వద్దు. వాళ్ళ ముందు మీరు ప్రవర్తించేది చూసుకోండి. నెక్స్ట్ మంచి చైల్డ్ సైకియాట్రిస్ట్‌ని, చైల్డ్ సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఎలా వీన్ ఆఫ్ చేయాలో చూసుకొని జాగ్రత్తగా మూవ్ చేయండి. ఎక్కువ ఫ్యామిలీ స్క్రీన్ టైమ్స్ పెట్టుకోండి. అందరూ కలిసి ఒక సినిమా చూస్తున్నాము ఏదో అందరికి మ్యాచ్ అయ్యేది. అలా నెమ్మదిగా మార్చుకుంటా, నెమ్మదిగా వాళ్ళని ఆటల్లో పెట్టుకుంటా, నెమ్మదిగా దీన్ని తగ్గించుకోవాలి. బట్ నా పిల్లల కోసం నాకు టైం లేదు అంటే మీరు పిల్లల్నే ప్లాన్ చేసుకోవద్దు. ఇప్పుడు నేనైనా నా పాప పుట్టాక నేను 2 ఏళ్ళు పూర్తిగా వర్క్ చేయలేదు. ఐ డిడ్ంట్ వాంట్ కేర్ టేకర్. ఏముంది నేను తర్వాత ప్రొఫెషన్‌లో ఐ కుడ్ డూ వెల్ కదా! తను స్కూల్ అవర్స్ 3 ఉన్నప్పుడు 3 అవర్స్ పనిచేశా. 4 అంటే నేను 4 అవర్సే పనిచేశా. నాకు హౌస్ హెల్ప్ ఇవన్నీ నేను పెట్టుకోగలిగా స్తోమత ఉంది నాకు. కేర్ టేకరు. బట్ నా బిడ్డ నేను నేర్పించుకోవాలి. నేను పెంచుకోవాలి. నా తాపత్రయం అది. యాస్ యూ మెన్షన్డ్ ఈ టైం మళ్ళీ రాదు. మళ్ళీ రాదు. రేపు నేనిప్పుడు తను కాలేజ్‌కెళ్ళిపోతుంది రేపు. ఆ! అండ్ యాహ్! వి ఆర్ గోయింగ్ టు బి ఎంప్టీ నెస్ట్ ఇప్పుడు. సో, ఇయన్నీ నేను మిస్ అయిపోయేదాన్ని కదా! యెస్ మ్యామ్. ఆ! అర్థమైంది. అండ్ మంచిగా పెంచుకున్నా కదా నా కూతురిని. హ్మ్. మంచిగా ఆలోచన పద్ధతి, ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలనే దృక్పథం, ఇలాంటివన్నీ నేర్పించుకోగలిగా. నేను 12 గంటలు అదే వర్క్‌లో ఉండి నేను తను పట్టించుకోపోతే ఇంకో రకంగా పెరిగేది. అర్థమైంది మ్యామ్. లేదు మనం టైం ఇవ్వాలి. నాకు కుదరట్లేదంటే ఎలాగా నేను ఒప్పుకోను. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. సో, వన్ మోర్ టాపిక్ ఐ వాంట్ టు కవర్ మ్యామ్. ఎపిలెప్సీ అనేది ఉంది మ్యామ్. ఒక 100 డిగ్రీస్, 1 ఆర్ 2 డిగ్రీస్ టెంపరేచర్ కొంచెం పెరిగే కొద్దీ పిల్లల్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయని అండ్ మన ఫ్యామిలీలోనే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు సడెన్‌గా ఫిట్స్ వచ్చేయడం, పేరెంట్స్ పానిక్ అయిపోవడం, వాళ్ళని ఒక రాంగ్ ట్రీట్మెంట్, రాంగ్ హ్యాండ్లింగ్ చేయడం. దీని మీద మీరొక ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ చెప్పండి మేడం. హౌ టు ట్రీట్ దిస్ సిట్యుయేషన్? వీళ్ళని ఇమ్మీడియేట్‌గా మనం ఎలా సేవ్ చేసుకోవాలి? ఫస్ట్ ఇది ఎపిలెప్సీ కాదు. ఎపిలెప్సీ అంటే మాటికి ఫిట్స్ రెగ్యులర్‌గా వచ్చేది. దీన్ని ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే ఫిట్స్ అంతే. ఎపిలెప్సీ కాదు. ఓకే. సో, ఫీవర్ వచ్చినప్పుడే వస్తాయి. ఇది హై, లోతో సంబంధం లేదు. ఆ జ్వరం రైజ్ అవుతున్నప్పుడు వస్తాయి. కొంతమంది పిల్లలు మనకి ఫిట్స్ వచ్చాకనే యాక్చువల్‌గా ఆళ్ళ జ్వరం రైజ్ అవుతుందని తెలుస్తది. ఓకే. సో, ఆ ఫిట్స్ అనేది 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు వరకు వస్తాయి. ఎందుకొస్తాయో మనకు తెలీదు. కానీ ఒక ఫ్యామిలీలో ఉంటే, ఆ ఫ్యామిలీలో ఇంకో మెంబర్‌కొచ్చే ఛాన్స్ మట్టుకు ఎక్కువ. ఓకే. రేర్‌గా 3 నెలల వయసు నుంచి కూడా రావచ్చు. బట్ మోస్ట్‌లీ 6 మంత్స్ టు 6 ఇయర్స్. దీన్ని ఫిబ్రైల్ సీజర్స్ అంటాం.
అనాదిగా ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం పెట్టడం, మొహం మీద నీళ్లు చిమ్మటం, నోట్లో స్పూన్ పెట్టటం, వాళ్ళ నోరు కదిపేయటం, ఇంకేయో మంత్రాలేయటం ఇలాంటివన్నీ చేస్తారు. ఈ ఫిట్స్ ఆటికవే తగ్గిపోతాయి జనరల్‌గా. కొన్నే ఎక్కువ సేపుంటాయి. ఎక్కువ సేపు ఉండే ఆటిని ఏటిపికల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. తొందరగా తగ్గిపోయే ఆటిని టిపికల్ అంటాము. ఓకే. సో, ఈ చేతిలో తాళం పెట్టటం అనేది యూజ్ ఉండదు. కానీ గబుక్కున గుచ్చుకుంటే కన్నది పోవచ్చు. నోట్లో స్పూన్ గుచ్చుకోవచ్చు. నీళ్లు జిమ్మితే ఫిట్స్ పెరగొచ్చు. సో, ఇయన్నీ ఫస్ట్ చేయకూడదు. అన్‌లెర్న్ దీస్ థింగ్స్. అండ్ ప్రతి పేరెంటు ఫిట్స్‌కి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకొనుండాలి. ఓకే. ఫిట్స్ వచ్చినప్పుడేంటంటే, ముందు బిడ్డ సేఫ్ ఉన్నారా లేదో చూసుకోవాలి. సో, ఆహ్, అండ్ పెద్దాళ్ళకైతే గబగబా ఇలా వస్తాయి ఫిట్స్. పిల్లలకి జస్ట్ ఇలా బిగుసుకుపోతారు. హ్మ్. ఓకే. సో, దెబ్బ తగలకుండా కుషన్ అది పెట్టుకోండి. ఓకే. గాలి తగిలేట్టు షర్ట్ వదులు చేసుకోండి. ఓకే. నోట్లో ఏమన్నా ఉంటే తీసేయండి. ఇప్పుడు ఇడ్లీ ముక్క కనపడుతుందనుకో తీయండి ఈజీగా. గుడ్డిగా మట్టుకు పొడవద్దు. పొడిచారనుకో అది ఇంకా వెళ్లి గొంతుకు అడ్డం పడుతది. ఆ తర్వాత వాళ్ళని మనం ఇలా సైడ్‌కెత్తుకోవాలి. నా దగ్గర ఇప్పుడు మ్యానికిన్ లేదు. హ్మ్. ఆహ్, సో, ఇలా ఎత్తుకోవాలి సైడ్‌కి. తల కొంచెం డౌను, కాళ్ళు కొంచెం ఎత్తు, ఒక సైడ్‌కి తిప్పెత్తుకోవాలి. హ్మ్. ఎందుకంటే నోట్లో వచ్చే ఉమ్ము, లాలాజలం హ్మ్. లా ఆ! లా అయి ఎళ్లి మింగితే పర్వాలా. మన విండ్ పైప్‌కి అడ్డం పడి చోక్ అవ్వకూడదు. ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకెళ్ళిపోవాలి. ఆల్రెడీ బిడ్డకొకసారి ఫిట్స్ వచ్చినియనుకో, జ్వరమప్పుడు. ఫ్యూచర్‌లో జ్వరమొచ్చినప్పుడల్లా ఈ మందెయ్యండని మీకు డాక్టర్స్ చెప్తారు. ఓకే. ఆళ్ళు చెప్పినట్టు జ్వరం మందు, ఫిట్స్ రాకుండా ఉండే మందు ఎయొచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గైడ్‌లైన్స్ ఏంటంటే, ఈ మందేయమని కాదు. ఒకవేళ ఫిట్స్ ఒస్తే మీరు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేయండి. 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే ఒక స్ప్రే ఇస్తన్నారు. ఈ ముక్కులో కొట్టే స్ప్రే. ఫిట్స్ ఆపే స్ప్రే. ఆ స్ప్రే కొట్టాలి అని చెప్తున్నారు. అదెలా కొట్టాలి ఏంటి నేర్చుకొనుండాలి పేరెంట్స్. ఏది ఒకసారి ఆల్రెడీ వచ్చుంటే. అదర్‌వైజ్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ తెలుసుకొనుండండి. ఓకే. అంతే. అంతే. రిపీటెడ్‌గా ఫిట్స్ వచ్చే పిల్లలకి ఎపిలెప్సీ ఉంది అంటాము. అప్పుడు తప్పనిసరిగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌తో సంప్రదించి ఎందుకొస్తున్నాయో చూసి, దాన్ని బట్టి ఫిట్స్ మందులయి మొదలుపెట్టాల్సి రావచ్చు. సో, మన పరంగా అయితే ఇప్పుడు ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఒకటి నేర్చుకోండి. ఈ తాళాలు పెట్టటాలు, స్పూనులు పెట్టటాలు ఇవి చేయొద్దు. హ్మ్. అండ్ మీరు ఇది పెట్టినప్పుడు దీన్ని రికవరీ పొజిషన్ అంటారు. అది ఒక వీడియో మీరు షేర్ చేస్తే బావుంటది. షూర్ మ్యామ్. 6 నెలల వయసు నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు ముఖ్యంగా జ్వరమప్పుడు ఫిట్స్ రావటం చాలా సహజం. కాబట్టి మీరు ఫిట్స్ ప్రథమ చికిత్స తెలుసుకొని ఉండాల్సిందే. ఓకే. చేతిలో తాళాలు పెట్టటం, మొహం మీద నీళ్లు చిమ్మటం, నోట్లో స్పూనులు పెట్టటం దయచేసి చేయొద్దు. అండ్ పిల్లలు పెద్దాళ్ళలోలాగా ఇలా రాకపోవచ్చు. జస్ట్ ఇలా బిత్తరిపోవచ్చు. కంగారు పడకుండా మీరు హ్మ్. చుట్టూ ఏమన్నా గుచ్చుకునేవి ఉంటే తీసేయండి. ఇలా కొట్టుకుంటుంటే కనుక దిండు లాంటివి పెట్టండి. ఫిట్ ఆగిపోయాక నోట్లో ఏమన్నా ఉంటే తీసేయండి. గుడ్డిగా మట్టుకు పొడవద్దు. తర్వాత ఆళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయండి. గాలి పీల్చుకుంటున్నారని నిర్ధారించుకున్నాక వాళ్ళని ఇలా ఎత్తుకుని హాస్పిటల్‌కెళ్ళండి. చంటి పిల్లలైనా, ఇంకొంచెం పెద్ద పిల్లలైనా ఇదే రూల్ మీకు. వాళ్ళు క్షేమంగా ఉండేట్టు చూసుకోవటం, చుట్టూ గుచ్చుకునేయన్నీ తీసేయటం, హ్మ్. అవసరమైతే దిండ్లయి పెట్టటం, ఫిట్ ఆగాక నోట్లో ఏమన్నా ఉంటే తీసేయటం, ఆ తర్వాత గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసుకుని నిర్ధారించుకున్నాక ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకి ఎళ్ళటం. ఇదే మీరు చేయాల్సింది. చేతిలో తాళాలు పెట్టటం, నోట్లో స్పూన్ పెట్టటం, నీళ్లు జిమ్మటం, వాళ్ళని కదిలిచేయటం ఇలాంటివి మట్టుకు చేయకూడదు. అదే యాక్సిడెంటు ఇలాంటి అప్పుడు కనుక వెన్నుపూస విరిగిన ఛాన్స్ ఉంటే కనుక మట్టుకు వీళ్ళని ఎక్కువ కదల్చొద్దు మీరు. నోట్లో ఏమన్నా ఉంటే తీసేసి హెల్ప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 108కి ఫోన్ చేయటం మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అటువంటి సిట్యుయేషన్స్‌లో. మీరు ఎండోర్స్ చేస్తారు ఫస్ట్ ఎయిడ్ కంపల్షన్‌గా ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ లెర్న్ బికాస్ సమ్‌టైమ్స్ యూ కెన్ సేవ్ లైఫ్. సో, ఈ ఫస్ట్ ఎయిడ్ తాలూకు ఎసెన్షియాలిటీ ఏంటి? సెకండ్ పాయింట్
స్కూల్ డేస్ నుంచి చిన్న పిల్లలకి అండ్ పేరెంట్స్ అందరికీ దీని మీద అవగాహన సర్టిఫికేషన్ చేయించడం ఇలాంటిది ప్రోగ్రామ్స్ ఏమైనా క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మ్యామ్ మీకు? బోల్డంత ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఈ ఇది 10లో 6 మరణాలు నివారించొచ్చంట. ఓ మనం కరెక్ట్ ప్రథమ చికిత్స కరెక్ట్ టైంలో ఇస్తే. ఫస్ట్ ఎయిడ్. అంత ముఖ్యం ఇది. అసలు ఫస్ట్ నేను మొదలుపెట్టిందే ఫస్ట్ ఎయిడ్‌తో. ఓకే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు చూస్తే మీకు యాక్టర్స్ చాలామంది ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోండి అని నా యూట్యూబ్ ఛానల్ మీద ఉంటాయి. నాకు టైం దొరక్క దాన్ని ఎలాగా రీచ్ చేయాలో నాకు ఇవన్నీ నాకు తెలియక నేను పెద్దగా రీచ్ చేయలేకపోయాను. బట్ ఇఫ్ యూ గో టు మై ఛానల్ డాక్టర్ శివరంజనీస్ ఈజీ హెల్త్ ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ 18 వీడియోలు ఫస్ట్ ఎయిడే. తెలుగులో, ఇంగ్లీష్‌లో. అండ్ కొంతమంది యాక్టర్స్ కూడా నాని ప్రకాష్ రాజ్ గారు, అల్లరి నరేష్ గారు, జగపతి బాబు గారు, యాంకర్ రవి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోండి అని చేసిన వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో. వాళ్ళు వాలంటరీగా వాళ్ళు చెప్పినవి. సో అక్కడి నుంచి నేను ఈజీగా ఇప్పుడు 20,000 మందికి పైగా నేను సొంతగా ట్రైన్ చేశా. నాట్ త్రూ సోషల్ మీడియా, పర్సనల్లీ. ఓకే 20,000 పీపుల్. స్టూడెంట్స్‌ని కానీ, పేరెంట్స్‌ని కానీ, ఆశా వర్కర్స్‌ని కానీ, పోలీస్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రొఫెషనల్స్‌ని కానీ, స్కూల్స్ టీచర్స్‌ని కానీ వీళ్ళందరినీ కలిపి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అయితే ఈవెన్ పంజాబ్, ఛత్తీస్‌గఢ్, దెన్ ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్ ఈ స్టేట్స్ నుంచి కూడా మొన్న ఆన్‌లైన్ అక్కడికి డాక్టర్స్‌కి మ్యానికిన్స్ పంపించి అంటే ఆ బొమ్మలు ప్రాక్టీస్ చేసే బొమ్మలు పంపి వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను ట్రైనింగ్ ఒక సెషన్ నేను తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తమిళనాడు కూడా. తమిళనాడు. సో ఇదొక మూవ్‌మెంట్ లాగా. దట్స్ మై మిషన్. అంటే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ భాషలో ఫస్ట్ ఎయిడ్ ఎవరన్నా నేర్పించాలి అనేది. మీరు వేరే దేశాలు పాశ్చాత్య దేశాల్లో చూస్తే ప్రతి స్కూల్లోనూ చోక్ అయితే ఇలా చేయండి అని ప్రతి చోట రాసుంటది. ఫిట్స్ వస్తే ఇలా చేయండి అని. మనకెక్కడ ఏ స్కూల్లోనూ ఉండదు. నేను క్లాసెస్ తీసుకున్న స్కూల్స్‌లో రిక్వెస్ట్ చేశాను. ఐ విల్ ఫాలో అప్ ఆన్ దట్. అండ్ అక్కడ 12 ఏళ్ల పిల్లల నుంచి వాళ్ళకి స్కూల్లోనే కరిక్యులంలో ఫస్ట్ ఎయిడ్ నేర్పిస్తారు. నేను కూడా తెలంగాణ గవర్నమెంట్‌కి 2, 3 సార్లు ఐ రీచ్డ్ అవుట్. మీరు ఇన్కార్పొరేట్ చేయండి అని. ఆఫ్‌కోర్స్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఆన్ దట్. బట్ నిజంగా చెప్తున్నాను, మనాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కరిక్యులంలో పెడితే హై స్కూల్ నుంచి జస్ట్ ఇమాజిన్ ఫిట్స్ వస్తే ఏం చేయాలి, జ్వరం వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మోషన్స్ అయితే ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, గబుక్కున ఎవరికన్నా ఊపిరి ఆగిపోతే సిపిఆర్ ఎలా ఇవ్వాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, పాము కరిస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలిసుంటే కనుక ఈ వయసు నుంచి ప్రతి ఊర్లోనూ ఇంకా మనం ఆల్మోస్ట్ ఫస్ట్ ఎయిడ్ స్ప్రెడ్ చేసేసినట్టే కదా. చైన్ రియాక్షన్ మళ్ళీ. అంతే ఇంకా. ఆ పిల్లలు ఇంక దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. యెస్ మ్యామ్. ఎంత బలమొస్తది మనకి. ఇలాంటివి మరి ప్రభుత్వం టేకప్ చేస్తే బావుంటది. అదే ఇయన్నీ నా ఆశయాలు, ఆలోచనలు. సో ఎంతవరకు నేను వాటిని ప్రభుత్వానికి చేర్చగలను, వాళ్ళతో చేపిచ్చగలను అనేది నాకు తెలీదు. నా ప్రయత్నం మట్టుకు నేను చేస్తా ఉంటాను. సో ఫస్ట్ ఎయిడ్ షుడ్ బి ఎ కరికులమ్ ఇన్ స్కూల్ యెస్. బికాస్ చిల్డ్రన్ ఏజ్ నుంచి దీన్ని అసలు ఫస్ట్ టీచర్స్ అందరికీ తెలియాలి. స్టాఫ్ అందరికీ Yeah. తెలియాలి. అండ్ పిల్లలకి నేర్పిద్దాం ఈ ఏజ్ నుంచి. ఎప్పుడైతే వాళ్ళ మానసిక పరిపక్వత ఇది నేర్చుకుని వీటిని కరెక్ట్‌గా వాడే స్టేజ్‌లో ఉంటుందో అక్కడి నుంచి నేర్పిద్దాం. గాట్ ఇట్ మ్యామ్. సో యాజ్ వి థాట్ ఆఫ్ మిమ్మల్ని పిలవాలి, మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక చిన్న ఆడియన్స్ పోల్ పెట్టాం మ్యామ్. అంటే ఆడియన్స్‌కి ఆర్ లైక్ యంగ్ పేరెంట్స్‌కి గానీ ఎవరికైనా ఈ చిన్నపిల్లలు రిలేటెడ్ ఏదైనా ఇష్యూ దీని గురించి మీకు ఏదైనా భయం గానీ, క్వెషన్ గానీ, ఎవరితో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే అడగండి అని చెప్పి పెట్టాను. నాకు ఒక 18 క్వెషన్స్ వచ్చాయి మ్యామ్. నేను దానిలో 2, 3 పిక్ చేసుకున్నాను. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మ్యామ్, పేరెంట్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. బికాస్ న్యాచురల్‌గా వాళ్ళు బర్త్ చేయలేకపోయారు. సో దే అడాప్టెడ్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఈ అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని
మానసికంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యి, వాళ్ళకి పేరెంట్స్ లాగా వీళ్ళు ఆహ్, ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్ చాలా కష్టమైన పని. ఈ పిల్లలతోటి బాండేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అని ఒక మదర్ అడిగింది మ్యామ్. ఈ విషయం మీద డాక్టర్‌తో మాట్లాడండి కుదిరితే అని ఒక మదర్ అడిగింది మ్యామ్ నన్ను. పేరెంట్స్ లాగా కాదు. ఆళ్ళు పేరెంట్సే కదా! హ్మ్. హ్మ్. అడాప్ట్ చేసుకున్నారు అంటే ఆళ్ళు పేరెంట్సే. హ్మ్. ఆ బాండ్ ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. ఒక బిడ్డ అలా నీ మొహం చూసి నవ్వుతున్నాడు. ఆ బిడ్డ నీ మీద ఆధారపడుతుంది. హ్మ్. అంతే కదా! హ్మ్. ఆ ప్రేమ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, దాని గురించి భయపడాల్సిన పనే లేదు. ఆ బిడ్డని ఎత్తుకున్నప్పుడే మనసులో ఆ భావాలు మొదలవుతాయి. హ్మ్. కానీ, ఆ బిడ్డకి ఎప్పుడు తను అడాప్ట్ చేసుకున్న బిడ్డ అని చెప్పాలి అనేది తర్వాత మీమాంస మొదలవుతది. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా, గైడెన్స్ తీసుకుంటా, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆ బిడ్డకి షాక్‌లాగా ఉండకూడదది. హ్మ్. అది మట్టుకు ఆ బిడ్డ మెచ్యూరిటీ బట్టి మీరు చైల్డ్ కౌన్సిలర్‌తో మాట్లాడి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. సో ఆ! సో, అది యాక్సెప్టెన్స్ ఒస్తది. అది మన మనసులో ఇది నా బిడ్డ అని మీరు అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా యాక్సెప్టెన్స్ ఒస్తది. ఆ బిడ్డని ఎత్తుకున్న స్పర్శ, నవ్వు చూస్తే ఆటోమేటిక్‌గా యాక్సెప్టెన్స్ ఒస్తది. నాకు బోలెడంత మంది తీసుకొస్తారు పిల్లల్ని హ్మ్. అడాప్ట్ చేసుకొని. ఎంత అంటే ఆహ్, హ్మ్, ఏం లేదు. దే ఆర్ పేరెంట్స్ అంతే. ఇంక ఇందులో అడాప్టెడ్ బేబీకి ఒక రకం పేరెంట్సు, బయోలాజికల్‌గా కంటే ఒక రకం పేరెంట్స్ ఉండరు. అందరూ ఒకేలాగుంటారు. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. యాహ్! సో బిడ్డ అంటే యెస్ రెస్పాన్సిబిలిటీ. మ్యామ్. అందుకే ఇందాక అన్నా హ్మ్. కదా! నువ్వు బిడ్డని పెంచలేను అనుకుంటే నువ్వు కనొద్దు. నువ్వు హ్మ్. అడాప్ట్ చేసుకోవద్దు. హ్మ్. పెంచగలను, నేను టైం ఇవ్వగలను అనుకుంటేనే కను లేదా అడాప్ట్ చేసుకో. బికమ్ ఏ పేరెంట్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ రెడీ టు బికమ్ ఏ పేరెంట్. అర్థమైంది. నాట్ బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్. అర్థమైంది. ఇంకొక క్వెషన్ ఏంటంటే మ్యామ్, ఆహ్, చిన్న చిన్న బేబీస్, మంత్ బేబీసు ఈ నానీస్ గాని, ఇంట్లో మా అమ్మలు గాని వీళ్ళందరూ వాళ్ళకి ఆయిల్ మసాజెస్ అయన్నీ చేసి, రాంగ్ హ్యాండిల్ చేసి, వాళ్ళ చేతులు, కాళ్ళు విరిగిపోవడానికో గాని, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవ్వడానికో కారణం అవుతున్నారు. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈ ఈ ఈ మసాజింగ్ అండ్ ఈ ఇండిజినస్‌గా మనం వాళ్ళని పెంచే విధానంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మ్యామ్? చిన్న పిల్లల్ని బేబీలు రెక్కలు పట్టుకొని లేపడం, ఎగరేయడం, రాంగ్‌గా ఎత్తుకోవడం ఇయన్నీ కూడా తెలీదు కదా మ్యామ్. ఇప్పుడు సో, వీటిల మీద మీరు నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక్కళ్ళకి థై ఫ్రాక్చర్ అయింది ఇలాంటి ఆటిల్లో. వావ్! ఓకే. ఎంత బాధ. జస్ట్ ఇప్పుడు మీరు స్పాకెళ్లారు మసాజ్‌కి. మ్యామ్. ఆళ్ళు మీ చేతులు ఇరగ్గొట్టేట్టు నొక్కితే ఎలా ఉంటది? లేసి కొడతారు. హ్మ్. హ్మ్. అవునా? ఈ పిల్లలు అది చేయలేరుగా పాపం. అండ్ లైఫ్ ఆ! లాంగ్ అది ఆళ్ళేం చేయలేరు కదా! అని మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇదేంటంటే లంగ్ పవర్ ఇంప్రూవ్ అవుతది. హ్మ్. అంత ఏడిపిస్తేనే లంగ్ పవర్ ఇంప్రూవ్ అవుతదంట. ఏమన్నా మీనింగ్ ఉందా? మసాజ్ అంటే ఎందుకు చేయించుకుంటారు మీరు చేయించుకుంటే? మంచి ఫీలింగ్ రిలీఫ్ కోసమేనా? ఎండార్ఫిన్స్. మజిల్ మంచిగా బ్లడ్ సప్లై అది ఇంప్రూవ్ అవ్వాలి. మంచి ఫీలింగ్ రావాలని. హ్మ్. పిల్లలకి చేసినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. హ్మ్. జెంటిల్‌గా చేయాలి. మనం హ్మ్. పొరపాటున పొట్టది ఎక్కువొత్తేమనుకో స్ప్లీన్ ఉంటది. అది రప్చర్ అయిపోవచ్చు. హ్మ్. ఓకే. అండ్ ఇంకోటి ముక్కు షార్ప్‌గా వస్తదని ఇక్కడ ఆ! నొక్కేస్తారు. ఎత్తిపళ్ళు రాకూడదని ఒక్కోసారి ప్రెస్ చేయడం. ఒక్కోసారి ఈ కార్టిలేజ్ అది డ్యామేజ్ అయితే తర్వాత చాలా రిస్క్ మనకి. ఆ! అండ్ తల షేప్ బాగోవాలని గట్టిగా నొక్కుతారు. అసలది సెన్స్‌లెస్, మీనింగ్‌లెస్. సాఫ్ట్ స్పాట్ ఉంటుంది అక్కడ ఒకటి ప్రెషర్ చేయడం. చాలా డేంజరస్. ఆళ్ళు పడుకున్నప్పుడేంటంటే, పిల్లలు ఒక సైడ్ ప్రిఫర్ చేస్తారు. అందుకని అటు సైడ్ ఒత్తుకుంటది. హ్మ్. అందుకని మనం వాళ్ళు లేసున్నప్పుడల్లా కొంచెం వేరే సైడ్ నుంచి ఆళ్ళకి కబుర్లు చెప్పటం, కొంచెం మెడ నిలబడ్డాక ఎక్కువ సేపు హ్మ్. ఎత్తుకోవటం, బేబీ వేరింగ్ ఇలా చేయటం ద్వారా. హ్మ్. ఎనీవే వాళ్ళు కూర్చోవటం, నుంచోవటం మొదలుపెట్టాక ఆటోమేటిక్‌గా చాలా వరకు కరెక్ట్ అవుతాయి. హ్మ్. లేదంటే ఈ పాటికి మనందరికీ వంకర తలలే ఉండాలి. అవునవును. అవునా కాదా? యెస్ మ్యామ్. ఉన్నాయా? కొంచెం ఉంటది. కొంచెం హ్మ్. హ్మ్. డిఫరెన్స్ ఉంటది. సో, అది అండ్ కాళ్ళు. హ్మ్. చంటి పిల్లలకి కొంచెం ఇలా ఉంటాయి కాళ్ళు. హ్మ్. ఈళ్ళంటే స్ట్రెయిట్ చేసేస్తారంట. అయి ఆటోమేటిక్‌గా స్ట్రెయిట్ అవుతాయి. ఈళ్ళు చెయ్యక్కర్లేదు. హ్మ్. గట్టిగా నొక్కేయటం.
హ్మ్. సో, అండ్ ముక్కుల్లో ఊదటం, చెవుల్లో ఊదటం, చెవుల్లో నూనెలు పోయటం, ముక్కుల్లో నూనెలు పోయటం, ఏలు పెట్టి ఇలా ఉమ్ము ఆ! తీయటం. అసలు ఇవన్నీ బ్యాన్ చేయాలి. అండ్ మసాజ్ అనేది బేబీ ఎంజాయ్ చేయాలి. చాలా మృదువుగా చేయాలి. అండ్ అది కూడా ఆయిల్ కోకోనట్ ఆర్ ఆల్మండే రికమెండ్ చేస్తున్నారు డెర్మటాలజిస్ట్. ఆలివ్ ఆయిల్ ఇవి తింటానికి మంచిదే కానీ మసాజులకి మంచిది కాదు. స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ చేస్తదని చెప్తున్నారు. సో, అండ్ శనగపిండిలు ఇవి చేయక్కర్లేదు. అపోహ ఏంటంటే నలుగు పెడితే బాడీ హెయిర్ రాదని. అదేమీ కాదు. వ్యాక్సింగ్ చేస్తున్నారు మీరు బేబీకి, అంతకు మించి ఏం లేదు. వాళ్ళని ఏడిపించటం అంతే. వ్యాక్సింగ్ ఎందుకు? ఆ జుట్టు ఎలాగా పోతది. వాడికి రావాల్సిన జుట్టే వస్తది. అంటే ఆళ్ళ మదర్‌కి, ఫాదర్‌కి బాడీ హెయిర్ ఎక్కువుంటే బాడీ హెయిర్ ఎక్కువొస్తది. తక్కువుంటే తక్కువొస్తది. మీరు చేయటం వల్ల మీరు వ్యాక్సింగ్ పెద్ద లేడీస్ అది వ్యాక్సింగ్ చేసుకుంటారు గదా! అదే మీరక్కడ చేస్తుంది. అదవసరమా బిడ్డని ఏడిపించటము? హ్మ్. ఆ జుట్టు ఎలాగా పోతది. లానుగో హెయిర్ అంటాం. పుట్టినప్పుడు బాడీ మీద ఉండే హెయిర్. అది ఆటోమేటిక్‌గా పోతది. మనం ఏం చెయ్యక్కర్లేదు. సో, బిడ్డని హ్యాపీగా ఉంచండి. అవసరమైనంత మృదువుగా నిమరండి. మృదువుగా మసాజ్ చేయండి. మృదువుగా జాయింట్ మూవ్‌మెంట్స్ ఉండనివ్వండి. అంతేకాని ముక్కు షార్ప్ చేయాలని నొక్కేయటం, తల నొక్కేయటము, ఏడిపిచ్చేయటం, లంగ్ పవర్ అంటాం. హ్మ్. ఆహ్, బ ఇంకోటి మొన్న హ్మ్. ఇది పీనిస్ చివర ముందు తోలు 2 ఏళ్ల వరకు అసలు ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత కూడా కొంతమంది పిల్లలకి లేట్ అవుతది. సో, ఓన్లీ యూరిన్ ఎళ్ళేప్పుడు ఉబ్బుతున్నా, లేతే అక్కడ మాటి మాటికి ఇన్ఫెక్షన్ ఒస్తున్నా, అప్పుడు మనం ఇంటర్వీన్ అవుతామనమాట. ఈ ఎవరో మసాజ్ లేడీ అంట రోజు అక్కడ గట్టిగా లాగాలని న్యూ బార్న్ నుంచి చెప్పిందంట. ఆవిడ ఎక్స్‌పర్టీస్ ఏంటో. మరి ఆవిడ ఎక్స్‌పర్టీస్ అలా చేస్తే అక్కడ ఇంజ్యూరీ అయ్యి వాడు లైఫ్ లాంగ్ సఫర్ అవుతాడు యాహ్! తర్వాత. మాటి మాటికి అక్కడ ఇన్ఫెక్షన్ ఒచ్చి, ఆ! స్కారింగ్ ఒచ్చి. సో, కొంచెం ఎవరు పడితే ఆళ్ళు చెప్పినయి వినకుండా కొంచెం మీకు తెలియపోతే ఒక సరైన పీడియాట్రిషియన్‌ని సంప్రదించే చేయండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అండ్ మీలాంటి ఎక్స్‌పర్టీస్ ఉండేవాళ్ళు ఇలాంటి పాడ్‌కాస్ట్ ఇవ్వాలి మ్యామ్. దే షుడ్ మీరు అందుకేగా వచ్చాను. యాహ్! అంటే నా ఉద్దేశ్యం దిస్ హాస్ టు బి ఎక్స్‌ప్లోర్డ్ మోర్. అన్నీ న్యూరాలజీ గానీ, ఆర్థోపెడిక్స్ గానీ, గైనకాలజీ గానీ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్టీసు దే షుడ్ గివ్ ఇలాంటి టాబూస్‌ని, రకరకాల విచిత్రమైన అభిప్రాయాలని ఖండించాలి. మీరు పబ్లిక్‌గా ఖండించకపోతే మాలాంటోళ్ళు ఎవరికీ ఏం అర్థం అవ్వదు. హెల్త్ స్పేస్‌లో మన లాంగ్వేజ్, మన లొకాలిటీ తెలుగులో మాట్లాడే హెల్త్ స్పేస్‌లో నిజమైన కంటెంట్ గాని, అపోహల్ని పోగొట్టే కంటెంట్ గాని లేదు మ్యామ్. దట్ వుడ్ బి చాలా యూనిక్ థాట్. తక్కువుంది. ఆ! తక్కువుంది ఆర్ మార్కెటింగ్ యాంగిల్‌లో ఉంది. ఉన్నది కొంత. అది. అక్కడ బట్ యాహ్! నేనిందాక చెప్పిన పీడియాట్రిషియన్స్ పేర్లు వాళ్ళందరూ చాలా మంచి కంటెంట్ క్రియేట్ గాట్ ఇట్ చేస్తున్నారు. మ్యామ్. గాట్ ఇట్ మ్యామ్. అండ్ ఇంకొక క్వెషన్ ఏమి అడిగారంటే మ్యామ్ ఆడియన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఆన్ చాయిస్ ఆఫ్ మెడికేషన్. డాక్టర్ ఏదో మెడికేషన్ రాసారు. ఒక సిరప్ ఏదో ఏస్తున్నారు. వీళ్ళెవరో వచ్చారు. ఆంటీయో, అంకులో వచ్చి చూసారు. "అయ్యో! ఈ సిరప్ ఎందుకేస్తున్నారు? ఇది పని చేయదమ్మా. మా పిల్లలకి ఇది ఎయ్యట్లేదు. డాక్టర్ ఇదొద్దన్నాడు" అంటారు. నేనిందాక ఏం చెప్పా ప్రతి బిడ్డ డిఫరెంట్. హ్మ్. ప్రతి జబ్బు డిఫరెంట్. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు. హ్మ్. ఒక్కొక్క మెడిసిన్‌కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు. హ్మ్. అండ్ మీరు ఆళ్ళు చెప్పారనేస్తే మీ బిడ్డని డేంజర్‌లో పెట్టినట్టే. హ్మ్. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. హ్మ్. కాలిమెక్స్ డ్రాప్స్ అని అమ్మేవాళ్ళు. హ్మ్. ఇప్పటికి ఉన్నాయి. హ్మ్. అందులో డైసైక్లోమిన్ అనేది ఉంటది. హ్మ్. 6 నెలల పిల్లల్లోపు ఇయకూడదు. హ్మ్. ఇప్పుడు ఒక మదరు 9 నెలల బిడ్డకి నా బిడ్డకి పొట్ట నొప్పొచ్చినప్పుడు నేనిచ్చాను. నువ్వివ్వని ఒక మంత్ బేబీ అప్పుడు ఏదో చెప్పింది ఎవరికో. వాళ్ళిచ్చారు. వాళ్ళు ఫుల్ డ్రౌజీ బేబీ. హ్మ్. ఆల్‌మోస్ట్ సెమీ కోమాటోస్ తీసుకొచ్చారు. హ్మ్. ఓకే. మరి ఈళ్ళ మాట ఇనటం వల్లే కదా! నేను నా క్లినిక్‌లో ఫస్ట్ టైమ్ వచ్చిన ఆళ్ళందరికీ చెప్తా. మీరు వేరే పేరెంట్స్ చెప్పారని మెడిసిన్స్ మట్టుకు ఇవ్వకూడదమ్మా. హ్మ్. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఇయన్నీ కొట్టిన పిండ్ల రిపీట్ చేస్తానే ఉంటా అనమాట. అందుకని నా దగ్గర చూపిచ్చేవాళ్ళు మిస్టేక్స్ చేయటం చాలా అరుదు. ఇయన్నీ నాకేంటి వేరే వాళ్ళ నుంచొస్తాయి. హ్మ్. ఫస్ట్ టైమ్ నా దగ్గర నుంచి బిగినింగ్ చూపించుకునేవాళ్ళు మిస్టేక్స్ జనరల్‌గా చేయరు. హ్మ్.
చేయరు. సో, వేరే వాళ్ళది విని మెడిసిన్ ఎలా తెలుస్తది నీ బిడ్డకి ఏం ప్రాబ్లమ్ ఉందో? పొట్టనొప్పి అన్నిటికి ఒకే మందు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పొట్టనొప్పికి నువ్వు గబుక్కున మందేసేయకూడదు. బట్టతో అద్దాలి. ఆ బేబీ మోషన్ ఫ్రీగా ఎళ్ళిందో లేదో చూసుకోవాలి. ఆ బేబీకి సివియర్ వామిటింగ్స్ ఉండి మోషన్ ఎళ్ళలేదనుకో, ఎమర్జెన్సీకెళ్ళాలి. అంత సీరియస్. మీరు మందులేసి కొంచెం సేపు చూసేది గాదది. ఇప్పుడు అపెండిసైటిస్ ఉందనుకో, నువ్వు మందేసి కాసేపు నొప్పి తగ్గినట్టుంటది. ఈలోపు లోపల అపెండిక్స్ ఇంకా వాసిపోయి స్ప్లిట్ అయిపోయి సెప్సిస్ అయిపోతది. సో, మీరిలాగా సొంత వైద్యాలు, ఫ్రెండ్స్ చెప్పిన వైద్యాలు దయచేసి వద్దు. అసలు మందులే తక్కువ వాడండి. అండ్ అవసరమైనంతే వాడండి. డోస్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్స్‌పైరీ డేటులు చూసుకోండి. అండ్ డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. మీకు డాక్టర్ చెప్పింది నచ్చకపోతే సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోండి తప్ప క్వాలిఫైడ్ ఆళ్ళ దగ్గర సొంత వైద్యం వద్దు. ఎస్పెషల్లీ మెడిసిన్స్ విషయంలో ప్లీజ్ వద్దు. సీజనల్ డిసీజెస్ సీజనల్‌గా ఇప్పుడు వానాకాలం వస్తే విపరీతంగా ఫీవర్స్ వస్తాయి. జలుబులు ఇట్లాంటివి. ఇట్లా ప్రతి సీజన్‌కి యూనిక్ డిసీజెస్ ఉంటాయి. ఒక్కసారి వచ్చే జలుబు ఒకలా ఉంటుంది. ఇంకొకసారి వచ్చే జలుబు ఇంకొకలా ఉంటుంది. డ్రై కఫ్ లేకపోతే ఇట్లా. సో, వీటిల మీద మీరు సీజనల్‌కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక చిన్న ఇప్పుడు వర్షాకాలం గదా! ఇప్పుడైతే మనకి దోమలు ప్రబలిపోతాయి. డెంగ్యూ నివారణకి చూసుకోవాలి. నిలవ నీళ్ళు లేకుండా చూసుకోవటం, పిల్లలకి బయటికి తీసుకెళ్తే ఫుల్‌గా బట్టలు కప్పటం, ఎక్స్‌పోజ్డ్ ఏరియాకి ఆ దోమలు కొట్టకుండా ఉండే మందులు రాయటము. బట్ ఇంటికి రాగానే అయి కడిగేయాలి. చేతులకి, ఫేస్‌కి అయి వాడకూడదు. పార్కుల్లో మందులు కొడుతుంటే పిల్లలు అక్కడికెళ్ళనివ్వకూడదు. అయి పీల్చుకున్నా మంచిది కాదు. ఇంట్లో కూడా నిలవ నీళ్ళు లేకుండా చూసుకోవటము. తెల్లారాక 2 గంటలు చీకటి పడే ముందు 2 గంటల ముందు నుంచి తలుపులేసి ఉంచటము. హ్మ్. అండ్ ఎలక్ట్రిక్ బ్యాట్‌తో దోమలను చంపటము. దోమ తెరలు వాడటం. అయి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంక తప్పనిసరి లిక్విడ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఈ గుడ్ నైట్, ఆల్ ఔట్ ఏం చూపిస్తారు? నైట్ అంతా అది పెట్టేశారంట. అండ్ ఫాదర్ హ్యాపీ అంట. మదర్ హ్యాపీ అంట. అలాగా అది తప్పు. అయి పీల్చుకుంటే మనకు మంచిది కాదు బాడీకి. ఓకే. అందులోను చంటి పిల్లలకి అస్సలు మంచిది కాదు. అలెర్జీస్ ఇవే కాకుండా లాంగ్ టర్మ్‌లో క్యాన్సరు, నరాల జబ్బులని కూడా చెప్తున్నారు. సో, వీళ్ళేం చేయాలంటే అయి వాడాల్సినంత పరిస్థితి ఉంటే, దోమలు చాలా ఉంటే అయి ఆన్ చేసి, ఆఫ్ చేసిన 2 గంటలకే బిడ్డని ఆ రూమ్‌కి తీసుకెళ్ళాలి. ఇది దోమల వరకు. ఇయి కాకుండా ఇప్పుడు మంచిగా శుభ్రమైన నీళ్ళు, ఆహారం ఆహ్, బాగా వండంది తిన్నామనుకో, శుభ్రమైన నీళ్ళు కావనుకో, ఈ పానీపూరీలు, ఇవన్నీ చట్నీలు, పెరుగులు బయట వేడిగా లేనివి. సో, మనకు టైఫాయిడ్ జ్వరాలు, కామెర్లు ఇవన్నీ ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరోచనాలు ఇయొచ్చే సీజన్ ఇప్పుడు. ఇయి కాకుండా మామూలు జలుబు, దగ్గు, జ్వరాలు ఇప్పుడు పెరిగిపోతాయి. ఫ్లూ జ్వరాలు. హ్మ్. ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి. సో, కుదిరినంత అండ్ ఇంకోటి తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళ పిల్లలకి జ్వరాలు, జలుబులు, దగ్గులుంటే వాళ్ళని స్కూలుకి పంపకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. అయి స్ప్రెడ్ అవ్వకుండా. అండ్ చాలామంది పేరెంట్స్ వాళ్ళకి ఓపిక లేక పిల్లలు స్కూలుకి పంపించేస్తారు. అది. సో, అంటే వాళ్ళు చూసుకోలేరు కానీ స్కూల్లో వాళ్ళు చూసుకోవాలనమాట. సో, అండ్ అలాంటివి కూడా కొంచెం బాధ్యతగా ఉంటే బావుంటుంది. సో, జాగ్రత్తలేంటంటే మంచిగా వండిన ఫుడ్ తింటం, చేతులు కడుక్కోవటం, ఫుడ్ తినే ముందు, ఫుడ్ తయారు చేసే ముందు, బాత్రూమ్‌లకెళ్ళొచ్చాక చేతులు కడుక్కోవటం, ఈగలు వాలకుండా ఫుడ్ చూసుకోవటం, ఇలాంటివన్నీ ముఖ్యం. జలుబులు, దగ్గులు అంటారా? బాగా హై జ్వరాలు, జలుబులున్నోళ్ళు పిల్లల దగ్గరికెళ్ళొద్దు. ఆళ్ళ మీదకెళ్ళి మొహాల మీద తుమ్మొద్దు, దగ్గొద్దు. కొంచెం ఐసోలేట్ చేసుకోండి. ఇలాంటివి ఇంపార్టెంట్. కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ చాలా మార్పులు మనుషుల్లో వచ్చింది. అండ్ వాళ్ళ అవగాహన శక్తి టువర్డ్స్ హెల్త్ పెరిగింది మ్యామ్. ఈ ప్రాసెస్‌లో వచ్చిన ఒక డిఫరెంట్ కామెంట్ ఏంటంటే, వ్యాక్సినేషన్ అనేది మంచిది కాదు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈ జబ్బులొచ్చి హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు. యెస్, దేర్ ఆర్ ఫ్యూ స్టడీస్ ఎక్సెట్రా. దీని గురించి మనం డిఫరెంట్ యాంగిల్‌లో మాట్లాడదాం. బట్ కమింగ్ టు పిల్లలు, వీళ్ళకి పుట్టినప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేదాకా వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రోటోకాల్ ఉంది కదా మ్యామ్. ఈ వ్యాక్సినేషన్స్ కూడా వేయించకూడదు అని చెప్పి ఒక యాంటీ వ్యాక్సిన్ గ్రూప్ తయారయ్యి ఎండోర్స్ చేస్తున్నారు మ్యామ్. చాలామంది అవగాహన శక్తి లేని వాళ్ళు లేదా ఇండిజినస్ మెడికల్ సిస్టమ్ యాంగిల్‌లో వాళ్ళ ఫిలాసఫీని నమ్మేవాళ్ళు, వీళ్ళు దే ఆర్ టెల్లింగ్ వాళ్ళకున్న ఒక పిచ్చి ఆలోచన విధానాన్ని వేరే వాళ్ళకి అంటిస్తున్నారు.
వ్యాక్సినేషన్ వేయకూడదు. వ్యాక్సినేషన్ వేయడం వల్ల వాళ్ళకి గ్రోత్ ఇష్యూస్ వస్తాయి. లేదా హార్ట్ అటాక్స్ వస్తాయి, క్యాన్సర్‌లు వస్తాయి. ఇది, అది అని చెప్పి చాలా విపరీతమైన ధోరణి నడుస్తుంది మ్యామ్. వ్యాక్సినేషన్ గురించి ఉండే అపోహల్ని మీరు ఇవాళ బ్రేక్ చేయాలి ప్లీజ్. అసలు వ్యాక్సినేషన్‌కి, ఆటిజంకి సంబంధం లేదని ప్రతి స్టడీ చెప్తుంది ఇప్పుడు వరకు. ఓకే. ఇంగ్లాండ్‌లో డాక్టర్ పేరు సడెన్‌గా గుర్తు రావట్లే ఇవాళ. అతను ఏదో చిన్న స్టడీ చేసేసి, ఆ భయం క్రియేట్ చేసి, అక్కడి నుంచి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసేసారు. ఆ తర్వాత ఆ స్టడీ టోటల్ బోగస్ స్టడీ అని నిరూపణ అయ్యి, అతను ఇంగ్లాండ్ నుంచే పంపించేశారు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు అమెరికాలో కూర్చొని ఇంకా ఇలాంటియే ఏదో చేస్తున్నాడనుకో ఆయన. సో, ఇప్పుడేంటంటే అమెరికాలో ఎంతమంది మీజిల్స్ ఎయలేదంటే వ్యాక్సిన్ ఈ మధ్య ఔట్ బ్రేక్ కూడా వచ్చింది. అండ్ ఈళ్ళేమంటారు మా పిల్లలకెయలేదు, మా పిల్లలకి జబ్బులు రావట్లేదు అంటే ఆళ్ళకెందుకు రావట్లేదో తెలుసా? ఆ చుట్టూ ఉన్నోళ్ళందరికీ మనం వ్యాక్సిన్ ఎసాం. అందుకని ఆళ్ళ పిల్లలు ప్రొటెక్టెడ్. ఈళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ భయపడిపోతున్నారు పాపం. సో, ఇది ప్రూఫ్ లేదు. ఉంటే ఇప్పుడు నేను పీడియాట్రిషియన్ నా కూతురికి ఎందుకేస్తా వ్యాక్సిన్? పీడియాట్రిషియన్స్ అందరం ఏస్తున్నాం గదా! మా బిడ్డలకి నష్టమొచ్చే పని మేము చేయం గదా! హ్మ్. ఓకే. సరే. అది అపోహే ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రూఫ్ లేనిది. ఓకే. రెండోది నేనడుగుతాను. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇండియాలో పోలియో కేస్ లేదు. ఓకే. ఆ! రేపు ఇప్పుడు నువ్వు వ్యాక్సిన్‌లెయలేదు. నువ్వు ఏ పాకిస్తానో ఎళ్ళావు. పోలియో అంటించుకొచ్చావు. తర్వాత నువ్వేమైనా చేయగలవా పోలియో ఒకసారొచ్చాక, పక్షవాతం ఒచ్చాక? సో, ప్రివెంటబుల్ డిసీజ్. ఇదివరకు పుట్టిన పసికందులకి టెటనస్ ఒచ్చి, ధనుర్వాతం ఒచ్చి ఎంతమందో చనిపోయేవారు. పెద్దాళ్ళు కూడా ఇంకిలాగే ఉంటారు. వెంటిలేటర్ మీదకెళ్ళటం, చనిపోవటమో, ఆళ్ళ అదృష్టమో అంటే బతకటమో. ఇప్పుడు చూస్తున్నామా? లేదు. పిచ్చి కుక్క కరిస్తే చావే కదా! మరిప్పుడు వ్యాక్సిన్, యాంటీబాడీ ఇవ్వటం వల్ల ఎంతో వాటిని నివారిస్తున్నాం గదా! మరి ఇప్పుడు మీజిల్స్ వల్ల కూడా బోలెడంత మంది చచ్చిపోయేవారు. అండ్ సబ్ అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్‌ఎన్కెఫలైటిస్ అని బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది కూడా జరగొచ్చు. ఇప్పుడు రావట్లేదుగా. రావట్లేదు. ఓకే. జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడు వాపు వ్యాధి. అసల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఒస్తుందంటే నేను రెసిడెన్సీ చేసేప్పుడు టెర్రర్ మాకు. ఎందుకంటే వస్తారు. ఫిట్స్‌తో ఒస్తారు. ఇలా బిగుసుకుపోయి ఒస్తారు. వస్తారు. మనం ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చేలోపు చచ్చిపోతారు. ఆర్ ఆళ్ళు బతికినా మనం వెంటిలేషన్ మీద పెడతాము. బ్రెయిన్ ప్రెషర్ తగ్గించడానికి మందులు పెడతాము. ఇవన్నీ ఉంటాయి. పెట్టినా కూడా ఫిట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ అయిందనుకో ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇంకా బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవటము, ఇలాంటి సమస్యలతో బతుకుతారు. దోమలు కుట్టటం వల్ల స్ప్రెడ్ అయ్యేదిది. గవర్నమెంట్ ఇప్పుడు అది జేఈ అని ఉంటది మీ కార్డ్‌లో, వ్యాక్సిన్ కార్డ్‌లో. జేఈ. ఓకే. ఇది ఓన్లీ ఆసియా దేశాల్లో ఉంది. మన దేశము అండ్ వేరే వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఒక పార్ట్‌లో ఉంది. సో, ఆ వ్యాక్సిన్ వల్లే కదా ఇప్పుడు అసలు సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ఎంత తగ్గిందో జపనీస్ ఎన్సెఫలైటిస్. మరి న్యూమోకోకస్. ఇదివరకు న్యూమోనియాకి కామనెస్ట్ కాజ్ అది. సో, సివియర్ న్యూమోనియా. ఇప్పుడు ఎంతమంది అసలు రావట్లేదు. గవర్నమెంట్ కూడా వ్యాక్సినేషన్ పెట్టాక. న్యూమోకోకస్. తర్వాత హిమోఫైలస్ ఇన్‌ఫ్లుయెన్జా బి, హిబ్. ఓకే. 2 నెలల నుంచి 2 సంవత్సరాల పిల్లల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కామనెస్ట్ ఉండేదది. వస్తారు పిల్లలకి అని ఏడుస్తా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఇదంతా ఈ సాఫ్ట్ స్పాట్ ఇంత ఉబ్బేసి ఉంటది. అండ్ అంతే గంటలో 2 గంటలో డీటీరియరేట్ అయిపోతారు. ఈలోపు వాళ్ళకి వెంటిలేషను, మెనింజైటిస్‌కి మందు ఇచ్చి బతికిచ్చొచ్చు. బట్ చాలామంది ఈలోపే చచ్చిపోతారు. అలాంటిది ఇప్పుడు జీరో. మరి దేనివల్ల జరిగింది? ఓకే. ఒక చిన్న ఇంజెక్షను, ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల ఇంత మనము
ఇంత ప్రమాదకరమైన జబ్బులు ప్రివెంట్ చేయగలిగినప్పుడు హ్మ్, దీని మీద పడుతున్నారేంటి అందరూ? హ్మ్. అండ్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వ వాళ్ళు పిల్లలకి వ్యాక్సిన్ ఎయకుండా వాళ్ళ పిల్లల్ని రిస్క్‌లో కూడా పెడుతున్నారు. అతను బోలెడంత డబ్బులు సంపాదించుకున్నాడు. ఇదంతా స్టార్ట్ చేసిన అతను. హి ఈస్ లివింగ్ ఇన్ బిగ్ బిగ్ బిల్డింగ్స్ ఇది. నష్టపోయేది ప్రజలు, పిల్లలు. వ్యాక్సినేషన్ మీద చాలా మిత్స్ ఉన్నాయి మ్యామ్. ఇవాళ అయి ఎంతో కొంత బ్రేక్ అయ్యాయి అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ పీపుల్ షుడ్ వాళ్ళనెళ్లి అండర్‌స్టాండ్. కనుక్కోమనండి. ఇప్పుడు నేను చెప్పిన డిసీజులన్నిటి గురించి ఎంక్వైరీ చేయమనండి. హిస్టారికల్‌గా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. లక్షల మంది యెస్. పోలియో ఆర్ స్పానిష్ ఫ్లూ ఆర్ మరి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకే మనం తెలివిగా ఆలోచించుకోవాలి. మూఢంగా నమ్మకూడదు. మూర్ఖంగా ఉండకూడదు. గాట్ ఇట్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. చాలా డిఫైనింగ్ టాపిక్స్ అండ్ సోషల్లీ రెలెవెంట్ టాపిక్స్ మాట్లాడారు మ్యామ్. మీరు టైమ్ ఇచ్చి ఇంత ఎక్స్‌టెన్సివ్‌గా డీప్ డిస్కషన్ చేసినందుకు ఐ విల్ బి ఎవర్ గ్రేట్‌ఫుల్ టు యూ. థాంక్ యూ సో మై మచ్ ఫర్ యువర్ టైమ్. ప్లెజర్. నాకు కుదిరినంత ఐ వాంట్ టు ఆల్సో రైజ్ అవేర్‌నెస్. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ టు. యెస్ మ్యామ్. చిత్రలహరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో కంక్లూడ్ చేద్దాం. చాలా మంది ఎపిసోడ్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక స్మాల్ క్లిక్తో మాకు బిగ్ సపోర్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్, థాట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ కొంచెం చిల్ ఉండండి బ్రో లైఫ్లో. దిస్ ఈజ్ వ్యాసకొండి సైనింగ్ ఆఫ్.